వాక్యంలోకి వెళ్దామండి. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. అధికారం కలిగిన వాళ్ళుగా చెప్పడం. అంత ముందే అన్నాడు విననివి. అంటే మీరు కంటికి కన్ను పంటికి పన్ను విన్నారు కదా, ఇప్పుడైతే మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అంటాడు. ఆశ్చర్యంగా ప్రతిదీ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన ప్రతి ప్రసంగం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉండదు, ఎందుకంటే మనం అవన్నీ వినేసాం. మనం ఎప్పటి నుంచో చదివేసాం కాబట్టి ఆ ప్రసంగం ఏంటంటే ఆశ్చర్యంగా అనిపించదు, ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండగలమా ప్రభా సహాయం చేయి. ఇట్స్ ఛాలెంజింగ్ మనకు అది, కానీ అది ఆశ్చర్యం కాదు. మొదట చదివినప్పుడు నాకు ప్రారంభంలో అది, నేను చదువుకుంటున్నప్పుడు బైబిల్ ఫస్ట్ చదువుతున్నప్పుడు నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించేది. 5, 6, 7 చాప్టర్స్ పర్టికులర్గా ఆశ్చర్యంగా అనిపించి నేను చదివింది తట్టుకోలేక అక్కడే బైబిల్ నుంచి లేచి నాకు తెలిసిన మా చర్చ్ మెంబర్స్ ఉంటారు, ఎవరో ఒకరికి ఒక 2-3 నేను ఏం చెప్పినా అలా కూర్చొని బ్యాచ్ ఉండేది అప్పుడు, ఒక 3. అందులో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేసేవాడిని తట్టుకోలేక. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, ఏంటి ఇలా ఉందా బైబిల్ అని. నాకు అంత ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోయేవాడిని. ఇప్పుడు అంతే, ఏదన్నా విషయం తెలిసిందంటే ఆదివారం ఇప్పుడు వద్దని చూస్తాను నేను, చెప్పేయాలి అర్జెంటుగా. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంత ఆశ్చర్యమైన విషయం. అయితే ఇప్పుడు మనకు అది ఆశ్చర్యం కాదు, మనకి తెలిసిపోయింది, పదే వినేసాం. అయినా ఈరోజు ఆశ్చర్యపరిచే కొన్ని బైబిల్ బోధలు, దేవుడు ఏంటి ఎలా చెప్పాడా అని సర్ప్రైజ్ అయ్యే కొన్ని బోధల గురించి నేను చెప్తాను. అంటే రెగ్యులర్గా మనం చేసే కొన్ని మంచి పనులు, రెగ్యులర్గా మన భక్తి కోసమో వాక్యాన్ని నెరవేర్చడం కోసం మనం చేసే చాలా ముఖ్యమైన పనులు, వాటిని వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయంటే ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఖచ్చితంగా అది ఏంటి ఎలా ఎందుకు అన్నాడు అని మనకు అనిపిస్తుంది. సో ఈరోజు అలాంటివి కొన్ని విషయాలు, ఇంకా కొన్ని దొరికినాయి కానీ సరిపోదు టైం అని కొన్ని విషయాలు తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి కాదు, ఆ ఆశ్చర్యంలోంచి కొన్ని చెప్పడం. ఊరికినే ఆశ్చర్యపరచుకుంటే ఏంటో ఉపయోగం మనకి? ఎప్పుడూ అలాంటిది చేసుకోలేదు కదా. ఆశ్చర్యపరచుకోవడానికి, నవ్వుకోవడానికి మన వాక్యం చెప్పుకోకూడదు. వాక్యంలో అలాంటివి ఉంటే ఓకే, వాటితో కలిపి మనం తీసుకుంటాం తప్ప అందుకు వాక్యం చెప్పుకోకూడదు. కానీ ఆశ్చర్యపరిచే కొన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుంటూనే దాని ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాల్ని నేర్చుకోవడానికి, మన జీవితంలో వాటిని మార్చుకుని, మన లైఫ్ స్టైల్లో కొన్ని విషయాల్ని మార్చుకుని ప్రభువుకి ఇంకా సమీపంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు, మనం ప్రతి వారం మానక కూడుకోవాలి. ఖచ్చితంగా మనం అందరం కూడుకోవాలి. ఆదివారం కూడుకోపోతే పాపమా అని దాని గురించి చెప్పట్లేదు, కానీ సహవాసంగా కూడుకుని తీరాలి. కూడుకోకపోతే మాత్రం పాపం, ఎందుకంటే కూడుకోమని దేవుడు చెప్పాడు. మనందరము సహవాసంగా కూడుకోవాలి, ప్రభుని స్తుతించుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అది ప్రభు దినమైన ఆదివారం అయితే ఇంకా శ్రేయస్కరం. దేవునికి స్తోత్రం. మానక మనం కలుసుకోవాలి. అయితే అది దేవుడు చెప్పిన మాటే, ఆదిమ సంఘం అంతా చేస్తున్న మాటే. అయితే దేవుడు చర్చికి రావద్దు అని చెప్తే, అసలు మీరు చర్చికి రావద్దండి బాబు, చర్చికి వద్దు, మీరు రావద్దు అని చెప్తే కొంచెం సర్ప్రైజే కదా. ఎందుకు అలా చెప్పాడు? నిజంగానే చెప్పాడు. చర్చికి రావద్దు అనే డైరెక్ట్గా దేవుడు చెప్పిన ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి. చాలా ఆపండి. ఏమన్నాడు? అలా చర్చికి ఎందుకు వచ్చావు? నీకేం పని ఉంది ఇక్కడ?
అంటే నీకు వర్క్ ఏంటి ఇక్కడ? దేవుడు ఒక సమూహంతో మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీకు నా చర్చ్తో సంబంధం ఏంటి? అలా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నువ్వు రావద్దు, అసలు నువ్వు ఇక్కడికి రావాల్సిన పని. ఎవరట వాళ్ళు అంటే అదే చూశారు, కానీ ప్రియురాలన్న మాట చూసారా? దుర్వ్యాపారం జరిగించిందంట, కాబట్టి చర్చికి రావద్దనే విషయాన్ని కూడా ఎలా చెప్తున్నాడు చూడండి. ప్రియురాలకి ఇప్పుడు మనం ఒక విందు కోసం ప్రభు ఉపమానం చూస్తాం, అందరినీ పిలిచాడట, పెద్దలను అధికారులను ఎవరు రాలే. వీధిలో ఉన్న మొత్తం అందరినీ పిలిచేసాడు, బెగ్గర్లని బేదోళ్ళని అందరినీ పిలిచేసాడు, అంగహీనుల్ని. అందరూ వచ్చారు, అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకుని వచ్చారు. ఒకడు మాత్రం పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. వీడికి ఆకలి ఎక్కువ, వీడికి నేరుగా డైరెక్ట్గా వచ్చాడు, రోడ్డు మించాడు. ఇంటికి వెళ్ళి ముందు శుభ్రంగా పెళ్లి వస్త్రం వేసుకుని రాలేదు. పెళ్లి వస్త్రం వేసుకోలేదే అని అడిగాడు. ఆడేం మాట్లాడలా. దేవుడు భటుల్ని పిలిచి అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్లో పాడండి అన్నాడు. అక్కడ చదివితే ఏమనుంటుందో తెలుసా? స్నేహితుడా, ఆడనుకుంటాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం వేసుకుని రాలేదంటే ఆడేమనుకుంటాడు, ఓళ్ళే మనం ఫ్రెండ్స్ అనుకున్నాడు కదా, ఏమనలే అనుకుని మర్చిపోయాను అన్నాడు ఆడు సింపుల్గా. అయితే కాళ్ళు చేతులు కట్టి లోపల పాడేయండి. ఎక్కడేంటి? నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు, నా చర్చికి రాలేదు, చర్చికి రావడానికి వీలేదు, అయినా నువ్వు నా ప్రియురాలివే. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఆ వ్యక్తి యొక్క మంచితనం ఆధారం కాదు. ఒక వ్యక్తిని ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమించడానికి ఆ వ్యక్తి యొక్క మంచితనం ఆధారం అవ్వచ్చు, కానీ ఒక వ్యక్తిని ప్రేమించడానికి అతని మంచితనం కారణమేం కాదు. అందుకే నీతిమంతుని మీద అనీతిమంతుని మీద వర్షం ఎందుకు కురిపిస్తాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఎంతో ప్రేమించాడు. అది ఎంత చెడ్డవాడైనా అంతకుడైనా కూడా వాడితో ఏం మాట్లాడతాడంటే, ఇప్పుడు ఒకవేళ టెర్రరిస్ట్ అనుకో, వాడితో మాట్లాడతాడు, ప్రియుడా బాంబు పెట్టుకెళ్తున్నావు నాన్న, అవునంటే అయితే నరకానికి పో అంటాడు. అంతే అంతే తప్ప రే నువ్వు అలాగా అసలు ఉండదు. అందుకనే యాకోబు ఏమంటాడో తెలుసా? మీ పెదవులతో దేవుని స్తుతిస్తారు, ఈ పెదవులతోనే దేవుని పోలికలో ఉన్న మనిషిని దూషిస్తారంట. కనెక్షన్ ఎక్కడ పెట్టాడంటే, ఒక వ్యక్తిని దూషించడం అంటే దేవుని పోలికలో ఉన్నవాడంటే దేవుని తిడుతున్నట్టు అని లింక్ వెళ్ళిపోయాడు. తిట్టకుండా ఉంటామని. ఎంత దారుణంగా అది దేవుడు రాయించిన మాట యాకోబుని అనడానికి లేదు. దేవుడు ఎలాంటి లింక్ పెట్టాడంటే, నువ్వు ఈ పెదవులతో దేవుని స్తుతించి దేవుని పోలికలో ఉన్న మనిషిని నువ్వు దూషిస్తావు. నువ్వు అంటే అర్థం ఏంటి? దేవుని నువ్వు పక్కన స్తుతిస్తున్నావు, కానీ దేవుని క్రియేషన్ నువ్వు దూషిస్తున్నప్పుడు దేవుని దూషించడమే కదా, ఇంకేంట్రా గొప్ప నీకు అని యాకోబు ద్వారా దేవుడు రాయించాడు. సో దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడానికి అతని పరిశుద్ధత, నీతి అనేది కారణం కాదు. అతను దేవుని బిడ్డ, ఈ లోకంలో పుట్టిన మనిషి, అంతే దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. కానీ దేవుడి తీర్పు దగ్గర ప్రేమ అనేది అసలు పరిగణలోకి రాదు. తీర్పు ఇచ్చేటప్పుడు నువ్వేంటి, నీ సంగతి, నీకేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని జీతం ఇచ్చేటప్పుడు అతని యొక్క ప్రవర్తన ఆధారం చేసుకుని తప్ప అతని మీద దేవుడికున్న ప్రేమను ఆధారం చేసుకుని ఉండదు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. వాడు చేస్తున్న వ్యాపారం నచ్చలేదు దేవుడికి, అలాగే తీసుకుందాం, దుర్వ్యాపారంగా తీసుకుందాం. వాళ్ళు చేస్తున్న వ్యాపారం దేవుడికి నచ్చలేదు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు రావద్దు. నేను ఒక మెట్టు ఎక్కాను ఈరోజు. ఏంటంటే, అంటే ఈ మెట్టు కాదు, నేను జనరల్గా ఏం చెప్తానంటే, మీరు తప్పుడు వ్యాపారం చేసి, దొంగ వ్యాపారం చేసి, మీరు సంపాదించిన డబ్బులో 10వ వంతు దయచేసి తేవద్దు అని చెప్తాను నేను. అంటే ఆ దొంగ వ్యాపారంలో సంపాదించిన డబ్బులు నాకు వద్దురా బాబు అని. నువ్వేమనుకుంటావు? దొంగంగా లంచమో లేకపోతే ఏదో వచ్చిన డబ్బులు మోసపు వ్యాపారమో, కల్తీ వ్యాపారమో. ఇప్పుడంతా కల్తీలే కదా. ఏ పిండిలోనైనా సరే బియ్యం పిండి కలిపేయడమే కల్తీ వ్యాపారం. శుభ్రంగా నున్నగాడించి శనగపిండిలోని బియ్యం పిండి, అన్నిట్లోని బియ్యం పిండి. ఎందుకంటే కోటన్నొక బియ్యం పిండి ఆడించి కలిపేస్తున్నారట అన్ని పిండిల్లో. ఎలాగో సంపాదించావు, తక్కిళ్ళ కింద చింతపండులు అంటించావు, దొంగ తూనికరాలు పెట్టుకున్నావు. మొత్తానికి నువ్వు తెచ్చావు దశంభాగం. నేనేమన్నాను? అలాంటి దశంభాగం వద్దంటే అప్పుడు నువ్వు ప్రభుతో ఏమంటావు? సింపుల్గా, ప్రభు నేను ఇద్దాం అనుకుని వచ్చాను, ఈడే తీసుకోలేదు, ఇది పాపం అయితే ఆడి మీద అయితే తప్ప నాది ఏం పాపం లేదు, నువ్వు ఆ 10 రూపాయలు కూడా తినేస్తావు. నువ్వు తింటే తినే, నాకు ఇబ్బంది లేదు. ఈరోజు ఈ మాట చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, దేవుడైతే
నేనైతే నీ దుర్వ్యాపారంలో దశంభాగం వద్దన్నాను. దేవుడు ఏమన్నాడంటే దుర్వ్యాపారం చేసేవాడు రావద్దని చెప్పాడు చర్చికి. అక్కడ దాకా ఈరోజు వెళ్ళడానికి ప్రభు కృపించాడు, స్తోత్రం. కానీ గొప్ప ఆశ్చర్య విషయం చెప్పనా, మీరు తిరుపతిలో ఎప్పుడైనా బోర్డు చూసారా? బ్యాందీ షాపులో వాళ్ళు తిరుపతి రాకూడదు, గుళ్ళో దర్శించకూడదు, లేదా వ్యభిచారం చేసేవాళ్ళు ఇక్కడికి రాకూడదు, లేదా ఇంకా ఏదైనా లంచం తీసుకునే వాళ్ళు ఇక్కడ దర్శించకూడదు అని, ఏమైనా అధిక వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, అక్రమంగా డబ్బులు సంపాదించేవాళ్ళు ఇక్కడికి రాకూడదు అనే బోర్డు ఏదైనా గుడి దగ్గర చూసారా? కానీ యేసు ప్రభు పెట్టాడు తన చర్చి దగ్గర బోర్డు. ఏంటో తెలుసా? దుర్వ్యాపారం చేసే నీకు నా చర్చితో పనేంట్రా? ఏంటి నీకు పనేంటి? నువ్వు రావద్దు ఇక్కడికే, నువ్వు రావద్దు ఇక్కడికి. ఎవరైనా 2.5-3 రూపాయల వ్యాపారాలు చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. అధిక వడ్డీ, 2 దాటి ఏం చేసినా అదే అధిక వడ్డీ. 2.5, 3, 4 మరి డబ్బులు కావాలంటే చేసుకుంటారు కదా, మీరు చేసుకోండి. కాకపోతే ఈ మాట నేను చెప్తాను, చర్చికి రాకండి, సంపాదించుకోండి బాగా. తర్వాత రండి, ఏమైంది ఈ లోపు బతుకుంటే ఏం దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు పెద్దలు చెప్పిన మాటలు కొన్ని ఎంత అద్భుతంగా ఉంటాయంటే, దురాశ దుఃఖానికి చేటు. సంపాదించేసుకుందాం అనుకునేవాడు ఆ వడ్డీ చూస్తాడు కానీ అసలు చూడ్డాడు. వడ్డీ వస్తుంది, అసలు పోద్ది. దేవుడు మాట అన్నాడు, ధనమును నమ్మితివా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోను. రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే పోతే పోయిందో డబ్బు అనుకుంటాడు. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేటప్పుడు డబ్బుతో పాటు ఈ మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం అన్నీ పట్టుకుపోతుంది. ఈడు కుళ్ళి 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 ఆళ్ళని తిట్టుకుని ఈళ్ళని తిట్టుకుని మంచాన్ని బట్టి ఏడిసి ఎందుకురా బాబు జీవితాలు. సింపుల్గా ఉన్నది పర్లేదు, సంపాదించుకోండి. మీరు కిరాణా కొట్లు పెట్టుకున్న వాళ్ళైతే సిగరెట్లు, కైనీ ప్యాకెట్లు, తర్వాత సారాకాయలు తెచ్చి దాంట్లో గ్లాసుల్లో పోసి అమ్మడాలు, ఇలాంటి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇంటి దగ్గర ఉండిపోండి, ఏం పర్లేదు. మన చర్చిలో అక్కడక్కడ బోల్డ్ ఖాళీ ఉంది, ఇంకో చిన్న ఖాళీ ఉంటుంది. ఏముంది, 1/2 కేజీ దాచిపోలు, 1/4 కేజీ తెచ్చుకుంటాం, సరిపోద్ది. రొట్టె ద్రాక్ష రసం ఇప్పుడు ఖర్చు వేస్ట్. దేవుడు ఎంత స్ట్రైట్గా చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు వద్దు దేవుడికి. అలా అయితే దేవుడు తెగ పోగేసేద్దరు జనాల్ని. దేవుడికి ఓ నెంబరింగ్ వద్దు. ఆ నెంబరింగ్ చూసే సంఘాలు ఉన్నాయి. 300, 350, 400 మంది, 500 మంది, 1000 మంది, 2000 మంది, 50,000 మంది, 60,000 మంది నెంబర్ లెక్కెట్టుకునే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి, ఎవడన్నా వెళ్ళొచ్చు. కానీ దేవుడు తన నివాసం ఉండే స్థలంలోకి మాత్రం ఇలాంటి పనులు చేసి వచ్చేవాళ్ళు దేవుడికి వద్దట. మీ సంపాదన ఎలా ఉందో చూడండి, నిజాయితీగా సంపాదించండి. అది మీకు సరిపోదు అనుకోండి, ఆకలితో ఉండమన్నాడు. ఎంత బాగుంది మాట. సరిపోతే ఆకలితో ఉంటే ఏమంటాడట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవునికి స్తోత్రం. వాళ్ళు ధన్యులు అనేసాడు దేవుడు. ఇక ఎలాంటి దీవెనిచ్చినా పర్లా. అంతే. ఇంకో మాట అన్నాడు, మొదట కొంచెమైనను. ఆ మాట ఏం చెప్తుంది? కొంచెమే సంపాదిస్తున్నావా, అంతే ఉండదు నీ సంపాదన. మొదట కొంచెమైనను తుదకు మహాభివృద్ధి. బైబిల్లో మహా అనే మాట ఎక్కడెక్కడ ఎలాంటి చోట వాడతాడు? పెద్ద పర్వతం, మహాపర్వతం. మహా అనే మాట వాడాడంటే అది చాలా పెద్దది. అది మొదట కొంచెమైనను తుదకు మహాభివృద్ధి చెందును, దేవునికి స్తోత్రం. అది కొంచెమే అవ్వచ్చు కానీ తుదకు మహాభివృద్ధి. కాకపోతే సంపాదన ఏం చేయాలి? నిజాయితీగా సంపాదించు. అది కొద్దిగా సంపాదించినా పర్లేదు, నిజాయితీగా సంపాదించు. నిజాయితీ అంటే 10 రూపాయలు పెట్టి ఒకటి కొన్నావు, అది 12 రూపాయలకి అమ్మావు, నిజాయితీయే. 10 రూపాయలు పెట్టి ఒకటి కొన్నావు, 50 రూపాయలకి అమ్మావు, నిజాయితీయే కదా? ఎందుకు కాదు? అది కూడా నిజాయితీయే. ఎక్కడో దొరికిందండి తక్కువ రేటుకి, 50 రూపాయలకి అమ్మావు, వాటి పక్కడు కొనుక్కున్నాడు. కానీ ఆ 10 రూపాయలు దాన్ని ఇది చాలా విలువైంది, చాలా క్వాలిటీ కలిగింది, ఇది హై క్వాలిటీ అని చెప్పామేమనుకో, అది నిజాయితీ కాదు, అది మోసం. నీ దగ్గర నువ్వు ఎక్కడి నుంచో తెచ్చావు, తక్కువకి వచ్చి ఉండొచ్చు, దాన్ని అమ్మావు, అటుపక్కోడు కొనుక్కున్నాడు ఇష్టపడి, ఆడు కొనుక్కోవడానికి నువ్వు అబద్ధాలు కనుక చెప్పావనుకో, అది ఖచ్చితంగా మోసంతో సంపాదించవచ్చు. ఇప్పుడు ఒక షాప్ దగ్గర నుంచి చీర తెచ్చి అమ్మావు, 250 కొన్నావు, 300కి అమ్మావు, ఓకే బాగానే ఉంది.
ఆ చీర తయారయ్యే కంపెనీ వాడు పరిచయం అయ్యి 100 రూపాయలకి ఇచ్చాడు, 300కి అమ్మావు. ఇందులో పాపమే ఉంది? ఏం లేదే, ఏమీ లేదు. నువ్వు కష్టపడి సంపాదించు, నిజాయితీగా సంపాదించు, తెలివితేటలు వాడుకుని సంపాదించు, కానీ మోసం చేసి సంపాదించుకో, లంచాలు తీసుకుని సంపాదించుకో. అలాంటి వాళ్ళు చర్చిలోకి రావద్దు అన్నాడు దేవుడు. రావద్దన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు ఈ జనాలు చాలామంది చర్చి సరిపోవట్లేదు, బాల్కనీలు కట్టాలి, స్థలాలు కొనుక్కోవాలనుకుంటారు. అసలు దీన్ని కనుక పాటిస్తే వాళ్ళ చర్చి ఇంకో 10 సంవత్సరాలు సరిపోద్ది. బ్యాచ్ చెత్త అంతా పోతుంది కదండి, బోల్డ్ ఖాళీ అయిపోతుంది ఎక్కడికక్కడ. మళ్ళీ ఇటు బాల్కనీలు ఇంతకు వచ్చే ఉండదు. ఎందుకంటే అందులో లంచాలు బ్యాచ్ ఉంటారు. తర్వాత కూలి పనులకి వెళ్ళి పొద్దున్న సాయం దాకా పని చేయడానికి 500 ఒప్పుకుంటాడు. ఆట ఆడుకుని 200 రూపాయలు పని చేస్తాడు, 500 రూపాయలు కూలి తీసుకుంటాడు. ఈ 300 దొంగదేనా? అక్రమ సంపాదనే కదా ఈ 300. ఇలాంటి వాళ్ళు అందరూ ఖాళీ అయిపోయారు అనుకోండి చర్చిలో, మళ్ళీ చర్చ్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందంటారా? ఏముండదు. ఎక్స్టెండ్ చేయడాలు, బాల్కనీలు కట్టుకోవడాలు, ఫ్లోర్లు వేసేయడాలు, ఎక్కడన్నా పెద్ద స్థలం చూడాలి, చెత్త తీసి పాడేస్తే ఏముండదు. కాకపోతే జనాలకు చెత్త కావాలి, దేవునికి మాత్రం నిజాయితీ పరులు కావాలి. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక చర్చ్ ఏలూరు, ఇక్కడ ఏలేసం దగ్గర ఏలూరు, పచ్చి తాగుబోతు ఆయన ఒక వ్యాపారం చేస్తూ సైడ్గా మందు అమ్మేవాడు. ఆయన ఆ చర్చిలో సంఘ పెద్ద. యేసుప్రభు కనుక ఆ చర్చిలో అడుగు పెడితే ఏం చెప్తాడు? అర్జెంటుగా నీకు ఏంటమ్మా పని ఇక్కడ? చర్చికొచ్చాను వేసే ఆతలపు అర్జెంటుగా. నో, దేవుడికి వద్దది, దేవునికి వద్దది. మనం ఎట్లా ఉన్నాం, మన సంపాదన ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మన సంపాదనలో ఉన్న అన్యాయం, అక్రమాన్ని ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి నాకేం లేదండి సంపాదన, ఇంటి దగ్గర ఉంటాను, మా ఆయన మాత్రం చాలా అక్రమంగా సంపాదిస్తాడండి. మరి నువ్వేం చేస్తావు? హ్యాపీగా చర్చికి రా, డబ్బులు మాత్రం తేకో. నువ్వు సంపాదించట్లేదు కదా, నువ్వు వ్యాపారం చేయట్లేదు, తప్పుడు వ్యాపారం. వెరీ గుడ్, నువ్వు డబ్బులు తేక. అందులో అయ్యా చర్చికి వెళ్తాను 10 రూపాయలు ఇవ్వని మాత్రం 10 రూపాయల శాపం నా నెత్తి మీద పడేయద్దు. మీరే కనుక నేరుగా వ్యాపారం చేసేలా ఉంటే మాత్రం మీ మొఖాలు చూపించొద్దని దేవుడు అంటున్నాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దుర్వ్యాపారము చేయుచున్న నా ప్రియురాలకు నా సన్నిధితో నిమిత్తం ఏంటి? నా చర్చిలో అడుగు పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? అవసరం ఏముంది నీకు? రావద్దు అని ప్రభు చెప్తున్నాడు. అంటే మానేసేంత దారుణమైన వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం మానేసినా నేను అస్సలు ఫీల్ అవ్వను. మీరు మానేశారన్న విషయం వాళ్ళకి ప్రకటించను. అది మళ్ళీ తెలిసిపోద్ది అనుకుని కానీ వస్తావు, మళ్ళీ మానేస్తే తెలిసిపోద్ది పాస్టర్ గారికి నేను దొంగ వ్యాపారం చేశానని, అందుకని అందరికీ చెప్పేస్తాను. నేను అస్సలు చెప్పను. సంఘంలోంచి ఒకటి పోయింది అని అనుకుంటాను హ్యాపీగా. ఎప్పటికైనా వ్యాపారంలో నష్టపోయి అప్పులు పాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చర్చి ఇన్వైట్ చేస్తా. దేవుడు నా ప్రియురాలు అప్పులతో ఉన్నావు రా అంటాడు తప్ప ఎందుకు అలా చేసామని అంటావు. కాబట్టి అప్పుడు మాత్రం వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 2, దేవుడికి చాలా ఇష్టం దేవుని సన్నిధిలో ఏంటో తెలుసా? పాటలు చాలా ఇష్టం అండి దేవుడికి. నిజంగా చాలా ఇష్టం. అందుకే పరలోకంలో దేవదూతలు చేసే పని పాట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన కాలముల్లో ఉండే సర్వాధికారి దేవుడగు పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయుచున్నారు, పాడుతున్నారు. కోరస్లో పక్క నుంచి అన్ని పల్లవులు చరణాలు ఎత్తి చితక్కొడేస్తున్నారు వాళ్ళు. పాటలు ఇష్టం దేవుడికి. అందుకనే నువ్వు గమనించు, బైబిల్ ప్రారంభమైన దగ్గర నుంచి మనిషిలో, అంటే మనిషి దేవుడు పోలిక కదా, మనిషిలో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే వెంటనే అలా పాట పాడతారు. ఆదాము ఉన్నాడు, సాటి అయిన సహాయం అవ్వ కనపడగానే ఏం చేశాడు? పాట. అక్కడ రాయబడింది ఏంటో అది చూసారా? ఆదికాండంలో 2వ అధ్యాయంలో అది పాట. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. పాట అండి అది. అందుకే చిన్న ముక్కలాగా పద్యంలాగా రాస్తాడు. మొట్టమొదటి పాట పాడాడు. అక్కడి నుంచి నువ్వు గమనించుకుంటా ఉండు. ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చేశాడు. అటు వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారా? లేదు. ఏం చేశారు? పాట పాడేశారు. యోహాను అనే పేరు పెట్టగానే, జకర్యాకు నోరు తెరవబడగానే వేసాడు పాట. ఎలిజబెత్ దాన్ని చూడగానే ఎలిజబెత్తో పాట వేసింది.
పాటలే వెళ్ళాం. దావీదు ఉన్నాడు, అడవిలోకి తోసేస్తే అక్కడో పాట, సింహాసనం ఎక్కితే అక్కడో పాట, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే అక్కడో పాట, పాపలో పడ్డాడంటే అక్కడో పాట, దేవుడికి అడిగాడంటే అక్కడో పాట. పాటలే, పాటలు పాడుతూ ఉంటాం. దేవునికి ఇష్టం, దేవుడు రాయించుకున్నాడు పాటలు. అంత ఎందుకంటే దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చాడు. వచ్చిన తర్వాత సాయంకాలం ఒలివ కొండలకు వెళ్ళే ముందు ప్రతిరోజు ఏం చేసుకున్నాడో తెలుసా? ఒక కీర్తన పాడి ఒలీవ కొండలకు వెళ్ళి ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం. మనలో ఎవరైనా వెళ్తే యేసయ్య ఏ పాట పాడాడో అడగాలి మనం. ఏ పాటలు ఉండాలి? 150 పాటలు. అర్థమైందా? ఇశ్రాయేల్ పాటలు 150 కీర్తనలు, అందులో ఏదో పాట పాడాలి. దానికి రాగాలు ఉంటాయి. మనకి చక్రవాకం, శివరంజని, ఇందోళం, ఆందోళన ఇవన్నీ ఉన్నాయి పాటలు, రాగాలు. వాళ్ళ రాగాలు వేరు, ఎదుగుతూనని అది ఇది కొన్ని పాటల మీద, కీర్తనల మీద పలానా రాగం మీద పాడదగిందంట. దానికి ఒక ట్యూన్ ఉంది, ఒక రాగం ఉంది. ఆ రాగంలో ఆ పట్టణాలు కట్టారనమాట. అంటే తెలుగులో తర్జుమా చేసినప్పుడు కుదరదు కాబట్టి ఆ పాటకు తగినట్టు లిరిక్స్ ఉండవు. కానీ హీబ్రూలో మాత్రం వాళ్ళు ఒక రాగంలో దాన్ని రాశారు. దాన్ని చదివేటప్పుడు కూడా వాళ్ళు వల్లిస్తారు. కీర్తనలు చదివేటప్పుడు వాళ్ళు వల్లిస్తారు. వల్లించడం అంటే అర్థం ఏంటంటే పాట రూపంలో చదువుతారన్నమాట. మనం తెలుగు చదివినట్టు చదవకుండా పాట రూపంలో చదువుతారు వాళ్ళ కీర్తనని. దాన్ని వల్లించడం అంటారు. ఒక ఆయన నా ముందు హీబ్రూ బైబిల్ ఓపెన్ చేసి చదివినప్పుడు కీర్తనని వల్లించాడు, పాడాడు అనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వల్లిస్తారు దాన్ని. అయితే అంత ప్రాముఖ్యమైన ఈ పాటలు, ఇప్పుడు ఈ 150 పాటలు ఏదో పాట పాడాడు యేసుప్రభు. అసలు ఆయన వాయిస్ ఎలా ఉండేదో, ఆయన రాగం ఎలాగుందో ఏంటో, ఇలా సడన్గా అక్షయ్ రాగంలో పాడారా లేదా, స్కేల్ సెట్ అయిందా లేదా, ఇప్పుడు కొంచెం కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే స్కేల్లో పాడతాడా లేదా, ఏ రాగం ఇది అనిపిస్తుంది. పాడాడు ప్రభు, పాడంటే భూమి మీద ఉన్నాడు ప్రభు పాటలు పాడాడు, పరలోకంలో పాడించుకుంటున్నాడు. అంత ఇష్టం దేవుడికి పాటలు. ఆయన ఓ మాట రాయించాడు, చూద్దాం ఒకసారి. ఆమోస్ గ్రంథం, దానియేలు అయిపోయిన తర్వాత దగ్గరలో ఉంటుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుంచి తొలగనివ్వండి. చాలండి. ఏమన్నాడు? పాడొద్దు. ఇందాక ఏమన్నాడు? చర్చికి రావద్దు, హ్యాపీ ఇంచక్క ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇప్పుడేమన్నాడు? పాటలు పాడొద్దు, మీ పాటల ధ్వనిని నా వద్ద నుంచి తొలగనివ్వండి. పక్కనే ఉంది, మీ స్వరమండలముల నాదం వినుటకు నాకు మనసు లేదు. ఈ సంఘంలో వాయిద్యాలు వాయించకూడదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాచ్ ఉంటుంది. వీడు కింద మొక్కే చూస్తాడు. వీడు ఎందుకంటే ఆఫే ఉంటుంది, పూర్తిగా తేడా బ్రెయిన్ మొత్తం సగం ఇంటి దగ్గర పెడతాడు. ఆఫ్ కాబట్టి కింద ఏమంటాడు? చూసారా ఇక్కడ వాయిద్యాలు వాయించొద్దన్నాడు, పై లైన్లో పాట కూడా పాడొద్దన్నాడు. మీ చర్చిలో ఎందుకు పాడుతున్నావు? పైన అలా ఉందా? అదేంటి అంటే సగమే తెచ్చుకున్నావు నువ్వు, సగమే ఉంది నీకు ఆ బ్రెయిన్, అందుకే పైది అర్థం అలా నీకు. దేవుడైతే స్ట్రైట్గా ఏం చెప్పాడు తెలుసా? పాటలు పాడొద్దు, నాకు పాటలు వద్దు. ఇదేంటి ఆదాము దగ్గర నుంచి పాటలు ఎన్ని పాటలు! యెషయా గ్రంథంలో పాటలు, సమూయేలు గ్రంథంలో పాటలు, ఎక్కడ పడతాడు పాటలు. ఇన్ని పాటలు ఉన్న చోట దేవుడు ఏమన్నాడు? సార్ మీ స్వరమండలతోని నాకు వినపడద్దు, నాకు పాటలు వద్దు. ఎందుకు అన్నాడు? ఎవరు అన్నాడు? చూద్దామా 5వ అధ్యాయంలోనే 10వ వచనం. అయితే గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడుతున్నారట. ఎవరితో చెప్తున్నారంటే మంచి చెప్పేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళ మీద పగబట్టే వాళ్ళతో, యథార్థంగా మాట్లాడు వాడిని అసహించుకున్నారట వాళ్ళతో, దోష నివృత్తికి రోకలు పుచ్చుకుని నీతిమంతుల్ని బాధ పెట్టచ్చు. చూడండి, లంచాలు తీసుకుని నీతిమంతుల్ని బాధ పెట్టే వాళ్ళతో, గుమ్మం దగ్గరకు వచ్చే బీదవారికి అన్యాయం చేసే వాళ్ళతో అంటాడట. ఇంకో మాట అన్నాడు, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు అంటాడు. మీ అపరాధాలు బహు విస్తారాలైపోయినాయి. ఎవరిని పాడొద్దు అన్నాడంట? ఎవరి పాపాలైతే బహు విస్తారములైపోయినాయో వద్దట, వాళ్ళు పాడొద్దు అన్నాడు. జనరల్గా మనం పాడించుకునేటప్పుడు ఎలా పాడించుకుంటాం? ఎవడు బాగా పాడతాడో ఆడు. దేవుడు ఎవడు పాట వినాలనుకుంటున్నాడో తెలుసా? ఎవడు బాగా బతుకుతాడో ఆడి పాట. దేవునికి స్తోత్రం.
నేను తెగించి ఎందుకు చర్చిలో పాడేస్తాను అనుకున్నావు? మన రాగంలో పాడడం నాకు తెలుసు, స్కేల్ అటు ఇటు పోతాయని నాకు తెలుసు. కానీ నేను ధైర్యంగా ఎందుకు పాడేస్తాను అనుకున్నావు? దేవుడికి అది ప్రాబ్లం లేదు. దేవుడికి శృతి, లయ, రాగం, తాళాలు వీటితో ఆయనకి పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఆయనకి ఏదో అటు ఇటుగా లాగితే చాలు. మనం ఆ కాంగోకి వెళ్ళిపోయింటే జనాలు చప్పట్లు కొట్టి లాగితే సరిపోతే అది లాగేయగలను నేను. సో నేను దాని గురించి నేను పాడేసుకుంటాను. ఎందుకంటే దేవునికి ఏది అవసరమో తెలుసా? ఎలా పాడుతున్నారని కాదు, ఎవరు పాడుతున్నారు. పాటలు చాలా ఇష్టం దేవుడికి. అందుకే ఎవరు పడితే వాళ్ళు పాడడానికి దేవుడికి నచ్చదు. స్తోత్రం చెప్దామా? చాలా మీటింగుల్లో పాటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటారు. ఇందాక పాటలు ప్రాముఖ్యం కాదా నీకు? దేవునికి ప్రాముఖ్యమే. ఇంతకే దేవునికి పాటలు చాలా ప్రాముఖ్యం. మనం ఏమంటాం అంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయం ఇంతకంటే నువ్వు ఏదోటి పాడుకో, ఏదోలా పాడుకో. ఎవరిని పిలుస్తారు క్వైర్కి? అందంగా ఉన్న అమ్మాయిలు, గొంతు అందంగా ఉన్న మగోళ్ళు. వీళ్ళని క్వైర్ల కింద పెట్టి పాడించి గొంతులు బాగున్నాయి, వీళ్ళు బాగున్నారు. ఎలా బతుకుతున్నారు? అది అవసరంలే. ఈ మీటింగ్లకి సింగర్లు పిలుస్తారు, గాస్పల్ సింగర్ని పిలిచేటప్పుడు వీడికి అంత క్రేజ్ ఉంది, వీడి బొమ్మ వేస్తే అంతమంది వస్తారు, వీడి బ్రతికేంటి, వీడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, వీడు ఎలా బతుకుతున్నాడు, వీడికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి. తాగుబోతులు పిలిచి పాటలు పాడించుకుంటున్న వాళ్ళు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పిలిచి పాటలు పాడించుకుంటున్న వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి రోజుకి 25,000 20,000 నువ్వు పాట పాడి 4 పాటలు పాడి 5 పాటలు పాడి వెళ్ళిపోవడానికి. తర్వాత సినిమాలు అంటే అన్యుల్లో సినిమాలు పాటలు పాడే వాళ్ళని తీసుకొచ్చి మొన్న కాకినాడ తీసుకొచ్చారంట ఒక ఆవిడ, ఇంకా పేరు ఎందుకు, 1,00,000 చిల్లరట ఒక రోజుకి పాటలు పాడడానికి. వీడు ఏమనుకుంటాడంటే ఎలాంటి తీసుకొచ్చామో తెలుసా? ఆయన ఏమనుకుంటాడో తెలుసా? పక్క తీసే అర్జెంటుగా ఏమన్నాడు? అదే కాదు నేను ఇందాక చదివి నువ్వు వచ్చినవేంటి, పక్కకు తీసే. మన భాషలో, బైబిల్ భాషలో ఏంటి, నీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తొలగనియండి. మన భాష ఏంటి? పక్క తీసే. దేవుడు అలా అంటాడు. నువ్వు పాడేటప్పుడు నువ్వు పాడే వ్యక్తివి కాబట్టి నీ బ్రతుకు ఎలా ఉందో చూసుకో. మీటింగ్లో మైక్ ఇచ్చేటప్పుడు అలవాటు ఉందమ్మా ఆర్కెస్ట్రా మీద అని అడుగుతారు. పాట బాగానే పాడతావా? లేకపోతే పక్క వాళ్ళని అడుగుతారు, ఇవ్వచ్చా మైకు? ఎందుకు? బాగా పాడేవాళ్ళు కావాలి మనకి. దేవుడికి బాగా బ్రతుకుతూ పాడేవాళ్ళు కావాలి. స్తోత్రం చెప్దాం. అలా లేని వాళ్ళు నాకు వద్దు, అసలు వాళ్ళ పాటలు వద్దు. బాగా పాడితే ఎవడ కావాలి? పైన కోటాను దేవదూతలు ఉన్నారు, ఎరగబడేస్తారు వాళ్ళు. గొంతులు పోడాలు, గాడిద గుడ్లు ఉండే వాళ్ళకి. బాగా పాడేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. నాకు బాగా బతికే పాడేవాళ్ళు కావాలా? మంచిగా బ్రతుకుతూ పాడేవాళ్ళు కావాలి. ఏమైపోయారంటే ఈ గాస్పల్ సింగర్లు ఫస్ట్నే బాగానే ఉంటారండి. నేను మీటింగ్లకి వెళ్తాను కదా, భలే పాడుతున్నారు అనుకుంటాం. అయిపోయింది, ఇలా కొంత పేరు వచ్చిన తర్వాత అదేటో పాపం అప్పుడు దాకా ఇలా కెట్టమంతా గీసుకుంటాడు, ఇక్కడ కొంత వదిలేస్తాడు. ఈసారి పేరు వచ్చింది కదా, అప్పుడు దాకా సొక్క వేసుకున్నాడు, మళ్ళీ సొక్క మీద సూట్ ఎత్తాడు, ఇలా సర్దుకుని ఏమి రాని బాధలు. అయిపోయింది. ఇంకా నాకంటే గొప్పలు లేడు. ఇంత గర్వం పెట్టుకొని పాడుతుంటే వీళ్ళందరూ సూపర్ అన్న ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. దేవుడు ఏమంటాడు? పక్క తీసి, నాకు ఈడు వాయిస్ నాకు ఈడు వద్దు, పక్కకు తీసే. అందుకే దేవుని కృప వల్ల మనం ఎప్పుడు సింగర్లను పెట్టలే. దేవుడు అంటాడు ఎవరు పాడితే పాడండి హ్యాపీగా. కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చర్చిలో పాటలు పాడేవాడు కదా, జాగ్రత్త బతుకు. ఎందుకంటే నువ్వు మంచిగా బ్రతికితే నీ పాట పరలోకం పోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు సరిగామలు వెనక తిప్పేసి ఎదరకు తిప్పేసి మొగ్గలేం చేసి మడతలు పెట్టేసినా దేవుడు నీ బ్రతుకు సరిగ్గా లేదనుకో, అది ఎంత సౌండ్ పెట్టినా 15 ఈదుల అవతలకి వెళ్ళి నా పరలోకం వెళ్దాం. నువ్వు సరిగ్గా బతికినప్పుడు కూని రాగంది, అది పరలోకం పోద్ది. దేవునికి స్తోత్రం. దేవునికి అది ఇష్టం. అందుకే ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే పాడకండి, మీరు పాడొద్దు. ముందేమన్నాడు ఆయన? ఫస్ట్ చర్చికి రావద్దు, రెండోది పాడొద్దు, అస్సలు పాడొద్దు. నేర్చుకుంటే నేర్చుకో, నువ్వు ఏం చేస్తే చేయి, కానీ పాటలు మాత్రం పాడొద్దు. ఎవరు పాడాలి? పాటలు వచ్చిన వాళ్ళు కాదు, దేవుని వాక్యాన్ని పాటించడం వచ్చిన వాళ్ళు
పాడమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. వాక్యం తెలియని వాళ్ళు ఏదైనా చేస్తే చేయొచ్చు. నీకు వాక్యం తెలుసు కాబట్టి నువ్వు ఎంత బాగా నేర్చుకున్నావు అనే దానికంటే ఎంత బాగా బ్రతుకుతున్నావు అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉండు. దాన్ని తెలుసుకుని మైక్ తీసుకో, నువ్వు పాడు. ఇక్కడ జనాలకి ఎక్కినా ఎక్కకపోయినా అక్కడ దాకా మాత్రం పాట ఎక్కి వెళ్ళిపోద్ది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నెంబర్ 3, మనకి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయి. ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థన చేయి. ఎన్నోసార్లు విసుగక ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి. ప్రార్థన చేయమన్న మాట చాలాసార్లు ఉంటుంది. అలాగే దేవుడు ప్రార్థన చెయ్యొద్దు అని కూడా చెప్పాడు. వద్దు, ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. ఎప్పుడు జాగ్రత్తగా వినంటే, దేవుడు మోషేతో నువ్వు కనాను వెళ్ళవన్నాడు. అలాగే ప్రభా, కొన్ని రోజులకి మరి కొంత బెంగ వస్తుంది కదా, ప్రభా ఒకసారి కనాను వెళ్తాను ప్రభా. దేవుడు వద్దన్నాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు, ప్రభా కనాను వెళ్తాను ప్రభా. దేవుడు ఏమన్నాడు? వద్దు. మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభా ఏమన్నా ఆలోచన మార్చుకున్నావా? చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, నన్ను కనాను తీసుకెళ్తావా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ విషయం గురించి నాకు ప్రార్థన చేయవద్దు, ప్రార్థన చెయ్యవద్దు. దేవుడు మనకి కొన్ని ఎవడో దేవుడు కొన్ని మనకెవడో. దేవుడు ఇవ్వని దాని గురించి నువ్వు ప్రార్థన చేయకు, ప్రార్థన చేయొద్దు. నేను ప్రార్థన చేయొద్దనే చెప్తున్నా. దేవుడు ఇవ్వను అన్న దాని గురించి ప్రార్థన చేయొద్దు. నువ్వు దేవుడు ఇవ్వను అనే దాని గురించి ప్రార్థన చేస్తే నీకేమని పేరు పెడతాడో తెలుసా? జలగకి 2 కూతుర్లు, పెద్దదాని పేరు ఇమ్ము, చిన్నదాని పేరు ఇమ్ము. అంటే ఇమ్మానుయేల్ని షార్ట్గా పిలుస్తుంటారు, ఇమ్ము ఇమ్ము అని. అది కాదు, ఇవ్వు జలగకున్న ఇంక దానికి ఇంకోటి ఏం లేదు. ఇవే ప్రభు సింపుల్గా నిన్ను ఏమన్నాడంటే జలగా. మామూలుగా నిన్ను అడగమన్నాడు, అడగడం స్టార్ట్ చేసి ఇవ్వడం మొదలెట్టాడు. దేవుడు నీకు కొన్ని ఇవ్వాలనుకోని దాన్ని నువ్వు అడగొద్దు. అడిగితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు దీనికోసం ప్రార్థన చెయ్యొద్దు. కొంతమందికి దేవుడు సొంత ఇల్లు ఇవ్వాలనుకోడు. నువ్వు అందుకే అడిగే ముందు, ప్రభా ఇల్లు అడుగుదాం అనుకుంటున్నాను, నీకేమన్నా ఆలోచన ఉందా? ప్రేరేపణ వచ్చింది ఇంటి గురించి ప్రార్థన చేయమని, లేదా ఏదో దర్శనం వచ్చింది ఇంటి గురించి ప్రార్థన చేయమని, అప్పుడు మొదలెట్టు. ఇవ్వు ప్రభా. అప్పుడు నేను ఇమ్ము అని జలగంటావు. ఇస్తా, తర్వాత ఇస్తా, 6 నెలల తర్వాత ఇస్తా, 6 సంవత్సరాలు వాయిదా ఎత్తేయని, కానీ ఇస్తాడు. నిన్నేమంటావు? నీకు ఇవ్వనన్నాడా దాని గురించి అడక్కో. నీకు ఇవ్వను అన్నాడా దాని గురించి అడక్కో. కొంతమంది కారు అడుగుతారు, అడిగే ముందు ఏం అడగాలి? కారు కాదు అడగాల్సింది, కారు అడగనా అని అడుగు. అర్థమైందా? ప్రభు అడగొద్దు అని అడగ, దాని గురించి ఎత్తకో. ఎత్తామనుకో, నువ్వు ఎన్నిసార్లు ఎత్తినామంటాడు తెలుసా? దాని గురించి ప్రార్థన చేయక. నేను విన్నా మన జీవితంలో దేవుడు కొంతమందికి పిల్లల్ని ఇవ్వాలనుకోడు, అంతే. అది ఇవ్వాలనుకోడు, దానివల్ల ఏ నష్టం జరుగుతుందో అది దేవుడు తెలుసు. ఇవ్వాలనుకోడు. కొంతమందికి పెళ్లి చేయాలనుకోడు, కొంతమందికి ఉద్యోగం ఇవ్వాలనుకోడంతే. అది ఎందుకు ఏంటి కూడా వదిలేయక. దేవుడు నీ జీవితంలో అది ఇవ్వకూడదని అనుకుంటే దాన్ని నువ్వు ముందు కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నుంచి అప్పుడు ఇవ్వడు అనుకుంటే ఆ గొడవ వదిలే. ఆయన ఇవ్వనన్న దాన్ని ఇవ్వడం, ఆయన ఇవ్వనన్న దాన్ని నువ్వు సంపాదించుకున్నావు అంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు. కాబట్టి మనకొద్దు. ఆయన ఇవ్వనన్నప్పుడు ఇవ్వడం, దాన్ని వదిలే. ప్రార్థన చెయ్యకూడని అంశం చెప్తున్నాను. దేవుడు ఇవ్వనన్నది వద్దు. రెండోది, ప్రార్థన చేయకూడదని చెప్పిన సందర్భం చెప్పిన, అపోస్తలుడైన పౌలుకి కంట్లో సమస్య ఉంది. ఒంట్లో చరిత్ర ప్రకారం నేను చదివినంత వరకు అతనికి శరీరంలో చాలా అనారోగ్యం, అది మూర్ఛ లాంటి ఒక అనారోగ్యం చాలా ఎక్కువగానే తనలో ఉంది. ఉంటే ఒకసారి ప్రార్థన చేశాడట, ప్రభువా స్వస్థపరితే ఎందుకు స్వస్థపరిచే? ఎక్కువ కాలం బతకాలని కాదు, ఇంకా ఎక్కువ మినిస్ట్రీ చేయొచ్చని. ఇంకా అంతకంటే ఆలోచన ఏముంటుంది పౌలుకి? అడిగాడు, రాలేదు సమాధానం.
పొద్దున్నే లేసేమనుకుంటాడు, నేను ఇప్పుడు కళ్ళు తెరుతున్నాను, అన్నీ చాలా క్లియర్గా కనపడతాయి. ఎందుకు మనసులో ఏమనుకుంటాడు, మనం ప్రార్థన చేస్తే పుట్టుగుడ్డోడు కళ్ళు వచ్చినాయి, మనం ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు బతికిపోయాడు, అలాంటిది మన గురించి మనం ప్రార్థన చేసుకుంటే ఈ మాత్రం అద్భుతం జరగదానికి లేచి ఉంటాడు. లేకపోతే ఏం అవలా, మళ్ళా రెండోసారి చేశాడు, ఏం పని అవలా. మూడోసారి ప్రార్థన చేస్తే ప్రభు అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడు, గట్టి చెప్పండి, నా కృప నీకు చాలు. అది ఎప్పుడు సాఫ్ట్గానే అన్నాం కదా, ఇంకోలాగా ఆలోచించు, నా కృప నీకు చాలు, చాలు, ఇంకా అంత మించి కోరుకోకు. చాలు అనే మాటతో పౌలుతో ఏమన్నాడో తెలుసా, ఇంకా చాలు, ఇక దీని గురించి చేయకు, కృప ఇచ్చేసాను, ఇంకా చాలు. పౌలు ఏమనుకుని ఉంటాడు, ఇంకా చాలు ప్రభువా, ఏం కద్దు. దేవుడే నీకు కొన్ని ఇస్తాడు, దాన్ని తీసేయమని అడక్కో, దేవునికి స్తోత్రం. దాని గురించి ప్రార్థన చేయకు. దేవుడు నీకు కొన్ని ఇవ్వడం, అది ఇమ్మని అడక్కో. నేను పెద్దోళ్ళు ఎందుకు చెప్తాను అనుకున్నా, ఏమేమిలు మోసే పౌలు అంటే పాత నిబంధన మోసే, కొత్త నిబంధన పౌలు, అలాంటి వాళ్ళతో ఏమన్నప్పుడు ఆపిక చాలు, ఇంకా మోసేతో ఏమన్నాడు, దీని గురించి ప్రార్థన చేయకు. పౌలుతో అన్నాడు, చాలు, నా కృప నీకు చాలు. చాలదంటే చూడు, కృప తీసుకుంటాను స్వస్థత ఇస్తానంటే ఆగెందుకు, కృప తీసేసుకుని స్వస్థత ఇస్తే నేను ఏం చేసుకుంటాను ప్రభువా, కృప చాలన్నావు కదా, నీ కృప నాకు చాలని సరిపెట్టుకున్నాడు. తన జీవితంలో ఇంకా ఎప్పుడు తన అనారోగ్యం గురించి, తన శరీరంలో ఉన్న ముళ్ళు కొరకు పౌలు ప్రార్థన చేయలేదు. దేవునికి స్తోత్రం. మనందరి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రభా తీసే. కొంతమందికి కొంత పేదరికం పెడతాడు, ప్రభా అందరూ బాగున్నారు, ఎన్ని సంవత్సరాలైనా నా జీవితం ఎంతే ఉందేంటి ప్రభా, నీ జీవితం అంతకంటే ఎక్కువ పెడితే నువ్వు ఏమైపోతావో ఆయనకి తెలుసు, చాలు, మూసుకుని ఉండే. అక్కడ ఒక అబ్బాయి వైజాగ్లో ఉంటాడు, అన్నయ్య నా జీవితం ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి అంటే, వెళ్దో ఇవ్వడంటే బాగుంటుందా, ప్రార్థన చేద్దాం నాన్న. కొన్ని ఇవ్వకూడదు, ఇచ్చారనుకోండి వాళ్ళు దొరకరు, యేసుప్రభు దొరకరే, కాళ్ళు ఎక్కడికో పోతారు వాళ్ళు. ఇప్పుడు మనం మట్టగెడసను పట్టుకున్నాం అనుకోండి, సరదాగా ఆడుకోవాలనుకుంటే గుండుగులో వేసుకోవాలి, నీళ్ళు వేసి సరదాగా ఆడుకుందామని కాలంలో వేసామనుకో, దొరుకుద్దా నీకు అది? ఒక్కొక్కడు దొరకనప్పుడు ఆడి జీవితాన్ని ఇంత పెడతాడు, ఆడు అందులోనే తిరుగుతాడు. ఇక ఎందుకు, ఆడిని బయట ఆడితే ఏమవుతాడో తెలుసు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి, ఏదో కాలు నొప్పో, తలనొప్పో, నడువు నొప్పో, మెడ నొప్పులో ఏదో ఒక చిన్న ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బంది ఎందుకు పెట్టాడు, మంచిది. పౌలుతో ఏమన్నాడు, ఈ శరీరంలో ముళ్ళు ఏంటంటే అపవాదికి దూతగా, అంటే అపవాది ఇంట్లోకి ప్రవేశించకుండా గుమ్మం దగ్గర కాపలా పెట్టినట్టుగా ఆ పౌలులోనికి అతిశయం ఏమిది రాకుండా, ఎందుకంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు గొప్ప, అంత గొప్ప ప్రత్యక్షతలు ఉన్నవాడు ఎచ్చిపోకుండా ఉండడానికి బలహీనత పెట్టేశాడు. ఇప్పుడు ఎప్పుడన్నా గర్వం వద్దామని, సాతాను కూడా వద్దాం అనుకున్నాను అనుకో, కళ్ళు సరిగ్గా కనపడవు, ఎవడో ఒకటి తాళం చెవులు ఎడితే తప్ప మన బతుకు తిన్నంగా ఉండదు. అలాంటిది నాకు ఇన్ని అద్భుతాలు జరుగుతుందంటే ఇది ప్రభు కృపే తప్ప నేను కాదురా బాబు అని అనుకునే బతుకుతాడు తప్ప నేను అని ఎగరేయడానికి లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లకి ఈ ముళ్ళు లేవు కాబట్టి ఒక్కొక్కటి దొరకట్లేదు, అందుకే మనం ముళ్ళు ఉంటే తీయొద్దని అడుగుతాం. దేవుని స్తోత్రం. ఒకవేళ అది ప్రభు పెట్టిందని తెలియలేదనుకో, అడుగు ఈ లోపు, ప్రభా ఇది తీసే ఇంకా చాలు అన్నప్పుడు ఇంక చాలేక. ఎవరన్నా కనుక అయ్యో మీ జీవితంలో అలా ఉందండి, నేను ప్రార్థన ఏంటంటే వద్దండి, అది నాది, ఇది నాకు కావాలి, అది మీరు చేయొద్దని చెప్పండి. ఆడు చేస్తే చేస్తాడు, నువ్వు చేయలేదు కాబట్టి దేవుడు దాన్ని చేయడు. దేవుడే నీ జీవితంలోకి దాన్ని పెడితే అది నీకు మంచిది. ఒక్కొక్కడికి సరైన ఒక గయ్యాలి భార్య వస్తుంది, ఆడు అంటాడు, ప్రభా ఎందుకు ఇచ్చావు ప్రభా. మీ ఆవిడ లెక్క చూడకంటారా బాబు, జనాలు ఏదో అనుకుంటారా నాయన, గయ్యాళ్ళ కింద చూస్తారు ఒక్కొక్కడు. కాదు, తప్ప అలా చూడకూడదు. ఎందుకు ఇస్తాడు, కొంత అలాంటిది లేకపోతే నీకు కొంచెం కాళ్ళకి బంధం వేయడం కష్టమని దేవుడు అనుకున్నప్పుడు అలా పాడేస్తాడు. అది అంతే. అది ఎప్పుడో ఒకప్పుడు నువ్వు సెట్ అయిపోయినప్పుడు అవి నోరు తీసుకుంటాడు, అప్పుడు దాకా ఆవిడ నో బెకబెకమంటానే ఉంటుంది, నీ బుర్ర తినేస్తానే ఉంటుంది. ఇదంతా లోక కళ్యాణం కోసం నాయనా, మనం దేవుడికి భార్య అవడం కోసమే ఇదంతా. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని ఇబ్బందులు పెడతాడు, దాన్ని తీసేయమని అడగొద్దు. నాకు మెమరీ ఉండదు,
నేను ఒకసారి అడిగాను 2 సార్లు, కానీ నాకు అర్థమైంది ఇది నా మంచి కోసమే. నాకు అన్నీ గుర్తుంటే నాకు చాలా బాధలు వచ్చేసి ఉంటాయి. నాకు ఏది గుర్తులేదు కాబట్టి చాలా హాయిగా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఏ గొడవ లేదు. ఇప్పుడు ఇది నాకు అవసరం. అలాగే నీ బలహీనతల్లో కొన్ని నీకు అవసరం, అవి నీకు మంచివి. నీ జీవితంలో కొన్ని పేదరికాలు కావచ్చు, లేదా కొన్ని రకాల ఇంటి పక్కన ఎవరో ఒక కేసు, ఒక ఇబ్బందో, ఎవరో నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. దాని నుంచి దేవుడు నీకు ఏదో నేర్పించడానికే, నువ్వు కొంచెం కైకైలు ఆడకుండా కిందకి లాగడానికే దేవుడు నీ జీవితంలో కొన్ని పెడతారు. ఆట కోసం ప్రార్థన చేయకు, కానీ ముందు కన్ఫర్మ్ చేసుకో, ప్రభా ఇది నీ దగ్గర నీ ప్రోడక్టా లేకపోతే లోకం నుంచి వచ్చిందా, సైతాన్ గారి నుంచి వచ్చిందా అని అడిగి క్లియర్గా తెలుసుకో. ఇది నేను ఇచ్చిందే అంటే వదిలేయి, ఆయన ఇష్టం. ఆయన మన జీవితాంతం ఉంచాలంటే జీవితాంతం ఉంచుతాడు, మధ్యలో తీసేయాలంటే తీస్తాడు. దాని గురించి నువ్వు అడగొద్దు. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, కీర్తనల గ్రంథం 66వ కీర్తన 66వ పాటలో 18వ వచనం నేను చదువుతాను, చూడండి. జాగ్రత్తగా చదవండి, చిన్న క్విజ్ మీకు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. మరలా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. దీనికి అర్థం ఏంటి చెప్పండి. పాపం ఉంటే దేవుడు ప్రార్థన అంటే ఇంకా ఎవరన్నా బాబు రావాలి అమ్మా. పాపానికి ఇంపార్టెన్స్ ఇస్తే మన హృదయంలో పాపం చేయాలనే ఉద్దేశం ఉంటే దేవుడు మన ప్రార్థన అంట. ఇది కూడా బాగుంది. ఓ మాట అడుగుతానే అంటే 2 తప్పే. బాగుందన్నాను ఎంత కరెక్ట్ అలా. నువ్వు మోకరించేటప్పుడు నీ ప్రార్థనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని టార్గెట్స్, కొన్ని గోల్స్ ఉంటాయి. అవునా కాదా? మనం ఊహించకపోయినా మనం మోకరించేటప్పుడు పలానా వాళ్ళ గురించి చేయాలి, పలానా వ్యక్తి స్వస్థపడాలి, లేదా నా పాపాల నుంచి నేను విడుదలవ్వాలి, లేదా నేను రేపు వాక్యం ఏం చెప్పాలి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ నేను దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. ఒక లక్ష్యం ఉంటుంది, లేదా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనకి ప్రార్థనకి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ గోల్ పాపమైతే నేను ఎన్నో నువ్వు చేయకు అంటే, ప్రభువా వాళ్ళు చాలా బాధపడుతున్నారు, యాక్సిడెంట్లో చంపే ఏంటో. నీ లక్ష్యం పాపమైతే, ఆ ప్రార్థన యొక్క లక్ష్యం పాపమైతే దేవుడు వెంట, ప్రభువా ఆడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఎవరికి తెలియకుండా, ఎవరు కంటా పడకుండా తప్పు చేసి వచ్చేలా నాకు సహాయం చేయని అడిగావు. అప్పుడు అలాగేనైనా జాగ్రత్తమ్మా, చేతనన్నా, ఎవరన్నా చూసేస్తారు, జాగ్రత్తగా చూసుకుని పాపం చేసి వచ్చాయంటాడా అంటావు. నన్నే అడుగుతావురా అని ఎవడు చూడకూడదో ఆడు కంటపడేస్తాడు. నీ హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల, నువ్వు ఒక ప్రార్థన చేయడానికి మోకరించేటప్పుడు నీ గోల్ కనుక పాపమైతే అది వినడం. కాబట్టి నువ్వు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఒకసారి మన టీం మెంబర్ కుర్రాడు, సేవకుడు, ఆరాధన పెట్టడానికి వీల్లేదు, సౌండ్ పెట్టడానికి వీల్లేదని ఒక అతను గొడవ పెట్టాడట. గొడవ పెడితే మనోడు ఇంకా మోకారేసి ప్రభువా ఇతన్ని తీసేయ్ ప్రార్థన చేశాడంట. నాకు చెప్పాడు. నేను అరే దీనికి 3 పరిష్కారాలు ఉన్నాయి. నెంబర్ 1 అతను చచ్చిపోవడం, నెంబర్ 2 అతన్ని కనబడకుండా చేయడం, నెంబర్ 3 అతను మారిపోయి మన చర్చికి రావడం. 3వది ఉంది కదా. 3వ దాంతో అడ్వాంటేజ్ ఏంటి? అతను మారిపోయి చచ్చిపోతే అతని దశంభాగం కూడా మనకు వస్తుందిగా. చచ్చిపోవాలని ఎందుకు చేయాలా? కనబడకుండా పోవాలని ఎందుకు చేయాలా? ఆ ప్రార్థన వింటాడా? నీ హృదయములో పాపమును లక్ష్యము చేసిన యెడల దేవుడు ఆ మనవిని వినడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చేసేటప్పుడు ఇది దేవుణ్ణి అడగొచ్చు, అడగకూడదా? ఇది దేవుణ్ణి, ప్రభా ఈ ఒక్క సినిమా చూసి ఇంకా చూడండి ప్రభా సహాయం చేయన్నావు అంటే నీ ప్రార్థన గోల్ ఏంటి? ఓ సినిమా చూడడం. దేవుడు వింటాడా మనవి? నువ్వు పాడు పని చేయాలంటే సాతానగాడు నిన్ను కాపాడుకునేద్దా? రారా నాన్న, నువ్వు నీ గురించి ఎప్పటి నుంచి చూస్తున్నాను రా బాబు, రా అని చెప్పి నేను తీసుకెళ్తాడు పాపం చేయడానికి. దేవుడు ఎందుకు నీకు సహాయం చేస్తాడు తప్పు చేయడానికి? ఆలోచించు ఒకసారి. నీవు ప్రార్థన అంశం ఉందే, ఆ ప్రార్థన అంశం
వాక్యానికి విరుద్ధమైంది అవ్వకూడదు. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధమైంది అవ్వకూడదు. అలా అయినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకే దేవుడు సింపుల్గా ఏం చెప్తున్నాడు, అలాంటి ప్రార్థన చెయ్యొద్దు. దేవుడు ఎన్ని ప్రార్థనలు చేయొద్దు అంటున్నాడు చూడండి. అలాంటి ప్రార్థన చేయొద్దు. నెక్స్ట్ చేయొద్దనే చెప్పనా, ఆకాను శపితమైన సొమ్మును తన దగ్గర పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీద యుద్ధం ఓడిపోయి పారిపోయి వచ్చారు, కొద్దిమంది చచ్చిపోయారు. అప్పుడు యెహోషువ దేవుని ఎదుట సాష్టాంగ ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడు, యెహోషువ ప్రార్థన చేస్తావేటి, ప్రార్థన చేయొద్దు, నీ దండులో శపితమైంది ఉంది, ముందు దాన్ని క్లీన్ చేసుకో. మన ఇంటి మీదకి మన జీవితంలోకి చాలా సమస్యలు వచ్చేటప్పుడు తెగ చేస్తుంటాం ప్రార్థన, ప్రభా ఈ సమస్య ఏంటి ప్రభా, ఈ సమస్య తొలగించు, జాగ్రత్త. నీ జీవితంలో నీ ఇంట్లో ఎవరో శపితమైన పనులు చేస్తున్నప్పుడు ముందు ఆ శపితమైన పనిని నిరోధించు. అంతే తప్ప నువ్వు దాని గురించి ఎంత ప్రార్థన చేసినా పని అవుతావు. నేను చెప్పిన మాట విను. ముందు నీకు సమస్య ఉందా, నిజంగానే ఆ సమస్య పోవాలని అడుగుతున్నావు, కానీ ముందు నీ జీవితంలో శపితమైన ఉన్నాయి, వాటిని తీయకుండా నువ్వు అడగడం వల్ల ఆ ప్రార్థన వల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ముందు నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని నీ జీవితంలో శపితమైనవి ఏంటో వాటి నుంచి నువ్వు విడుదలవుతువుగాక. గట్టిగా చెప్తాం. ఇదే నాకు గట్టిగా చెప్పడం అంటే. ఉపవాసాలతో ఎంతమంది వచ్చారు ఎక్కడికి? నాకు తెలిసి ఒక చెయ్యి కూడా లేకదని. మరి స్తోత్రాలు చెప్పడానికి నీరసాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. లాస్ట్ది దేవుడు ప్రార్థన చేయొద్దని చెప్పి ఇంకో అంశం చెప్తాను చూడండి. ఎన్నిసార్లు చెప్పాడు చూడు ప్రార్థన చేయొద్దని. అంటే ఇంకా ఉండుంటాయి, నాకు ఇవే కనబడి నాకున్న టైంలో. ఎర్ర సముద్రం వెనకాల ఇశ్రాయేలు సైన్యం, ఐగుప్తీయుల సైన్యం వెనకాల మోషేతో పాటు ఒక 20-25 లక్షలు 15 లక్షల పైచిలకు ప్రజలు. ఈ జనం అందరూ ఏమనుకుంటున్నారంటే మోషేని చంపేసి వెనక్కి వెళ్ళిపోయి ఐగుప్తీయులకి సరెండర్ అయిపోతే ఆ ఇటుకలు కాల్చుకున్నా బతకొచ్చు. ఇక్కడ కానీ దొరికామంటే ఇంకా తల్లి పెట్టాన్ని చూడకుండా ముక్కల కింద నరికెత్తారు ఐగుప్తీయులు అనే ఆలోచనతో ఉన్నారు. మోషేకి ఏం చేయాలో అర్థం లేదు. ఎదరికి వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, వీళ్ళ దగ్గర ఉండడానికి లేదు. వీళ్ళు చంపేస్తారేమో డౌట్. ఎదరికి వెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే సైన్యం. ఆ సైన్యం వీళ్ళ మీదకి రాకుండా అగ్ని స్తంభం అడ్డుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుక మోషే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు, మోషే చూద్దాం మాట, నిర్గమాకాండం 14వ అధ్యాయం అనుకుంటాను, అది 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా, ప్రార్థన చేస్తాడు మోసే. దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు, ఎరగొడేస్తాడు మోసే అనుకున్నాడు. మోసే ఏమనుకున్నాడు, నీళ్ళను రక్తంగా చేయడం వచ్చి మనకే, నీటిలోంచి కప్పలు తేయడం వచ్చి మనకే, కానీ నీటిలోంచి ఎలా వెళ్ళాలి తెలియదు మనకే అనుకుంటున్నాడు మోసే. దేవుడు ఏమనుకున్నాడు, నీటిని రక్తం చేసాం, నీటిలోంచి కప్పలు తెచ్చినప్పుడు నీటిలోంచి నల్లేమా ఆ మాత్రం తెలీదా మోసే, కానీ దేవుడు అనుకున్నాడు మనకి ఈ రెండు వచ్చి కానీ నెక్స్ట్ ఏంటని తెలియదని మోసే అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సార్ ఇది ప్రార్థన చేసే సమయం కాదు, సాగిపోయే సమయం. దేవునికి స్తోత్రం. సాగిపోవాలా, ఏం చేయాలా అన్నాడు. నీ చేయి చాచు దాని వైపుకి. చేయి చెప్పాడు. చాలా విచిత్రం. దేవుడు ఎప్పుడు చెయ్యనంత ఎక్కువ టైం చేసుకున్న అద్భుతం అది. అన్ని క్షణాలే. ఇది రాత్రంతా తూర్పు గాలి, ఎంత ప్రాక్టికల్గా చేశాడు చూడండి. వాటర్ ఎలా వెళ్తున్నప్పుడు దాన్ని స్పీడ్గా గాలితో కొడితే చిన్న హోల్లో పడిపోతుంది, దానికి చిన్నదార అయితే విడిపోతుంది కూడా. ఇది సముద్రం, ఎర్ర సముద్రం. రాత్రంతా తూర్పు గాలి వేగంగా వీస్తూ ఆ సముద్రాన్ని ఇలా 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 2 పాయలుగా చేయడానికి ట్రై చేస్తుంది. ఈ 2 పాయలు అయిపోయిన తర్వాత ఇది ఇటు పక్కన నిలబడిపోయింది. అంటే గాలిని వాడుకున్నాడు. ఆ గాలి రా అని అనకుండా గాలి ఆగిపోయిన తర్వాత కూడా 2 వైపులో నిలబడిపోయేలా ప్రభు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు అందులోంచి నడిచి వెళ్ళిపోయారు. అద్భుతం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మన నేటి క్రైస్తవులందరూ ఏం చేస్తారు చెప్పనా, ఎర్ర సముద్రం కనబడగానే మోకాళ్ళు వేసే బ్యాచ్ ఇది.
ఎర్ర సముద్రం కనపడగానే మోకాళ్ళు ఎత్తరు అని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు ఈ విపరీతమైన డ్యాన్సులు ఉండి ఇప్పుడు తగ్గిపోయినాయి బాగా. చాలా డ్యాన్సులు ఉండేవి. క్రిస్మస్ ఈ ప్రతి ఫంక్షన్కి డ్యాన్సులే డ్యాన్స్. నీకు డిసెంబర్ నెలలో తక్కువ అనుకుంటే ఓ 200-300 డ్యాన్సులు చేసిన పాటలు ఆ చర్చిలో క్రిస్మస్లో అప్లోడ్ అయ్యేవి. ఇప్పుడు అన్న ఒక 5-6-10 వీడియోలు కూడా అప్లోడ్ అవ్వట్లేదు, అంటే ఇంకా అక్కడక్కడ ఉన్నారు. అయితే 2012 అదేంటంటే రికార్డింగ్ డ్యాన్సులకి పోటీగా అప్పుడే పోటీలు జరుగుతున్నాయి. మనకి రికార్డింగ్ డ్యాన్సులకి పోటీలు జరిగే టైం అప్పుడు అంత దగ్గరగా ఉండేది డ్యాన్సులు. ఆ టైంలో పాంప్లెట్లు రాసాం, క్రీస్తు మెచ్చే క్రిస్మస్ అని దేవుడు ప్రేరేపించాడు రాశాం. అవి పంచుతున్నప్పుడు ఫోన్ చేసి ఏమనేవారంటే, నీకు అది ఇబ్బందిగా అనిపిస్తే ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు ఇది ఏం చేస్తాడంట ఎర్ర సముద్రం ముందు ప్రార్థన చేస్తాడు. ఎర్ర సముద్రం కనపడగానే మోకాళ్ళు వేసేస్తాడు, ఇంక లేకడం. తర్వాత దుర్బోధలు పెరిగిపోతున్నాడు పాంప్లెట్లు రాస్తున్నప్పుడు, నీకెందుకమ్మా ఎవరేం చేస్తా, నీకు ఇది నష్టమే, ఇది చెప్పావు అనుకో, దీనివల్ల ఇలా అయిపోతున్నారు, నువ్వేం చేయగలవు చెప్పు. సంఘాన్ని నువ్వేమన్నా చేయగలవా? సంఘాన్ని దేవుడికి చేస్తాడు. మనం ఏం చేయాలో తెలిసి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు, కాబట్టి ప్రార్థన చేయి అంటే ఎర్ర సముద్రం కనపడగానే సాష్టాంగం పడిపోతాడు వీడు, ఇంకే పని చేయడు, ఇక్కడ సాష్టాంగం పడిపోయి ప్రార్థన చేస్తాడు. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కింద వాళ్ళు అలా పోతున్నారని నీకు అంత ఇబ్బంది ఉంటే, సంఘం ఎలా అయిపోతుందని నీకు అంత ఇబ్బంది ఉంటే ప్రార్థన చేయొచ్చు కదా అంటాడు. నేను వేరే అకౌంట్ నుంచి పెడతాను, నా గురించి నీకు అంత ఇబ్బంది ఉంటే ప్రార్థన చేయొచ్చు కదా, కామెంట్ ఎందుకు పెట్టామంట. నాడు ఏం పెడతారు దానికి? మనం ఏం చేయాలట? సాష్టాంగం పడిపోవాలంట ఎర్ర సముద్రం దగ్గర. దేవుడు ఏమన్నాడో తెలుసా? చింపు దాన్ని, దేవుని స్తోత్రం. చింపరా బాబు, నువ్వు అక్కడ ప్రార్థన చేస్తావంటే. పని చేయాల్సిన చోట ప్రార్థన, పని చేయాల్సిన చోట ప్రార్థన. నేను మాట్లాడుతాను, మీ ఇంటి ఎదురుకుంటా లేదా మీకు తెలిసిన ఒక విగ్రహారాధికుడు ఉన్నాడు, అతను మారాలని నువ్వు తెగ చేసేస్తున్నావు ప్రార్థన అనుకుందాం. నిజంగా చేయాలి. మీరు షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా, నేను పాంప్లెట్ రాస్తే పాంప్లెట్ రాసినంతకాలం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాను, బుక్ రాస్తే బుక్ రాసినంతకాలం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాను, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ రాసినంతకాలం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాను. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయడం ప్రతిరోజు షూటింగ్ 3 సెషన్స్, 3 సెషన్స్లో ప్రార్థన చేసుకునే మేము షూటింగ్ ప్రార్థన చేస్తాం, సముద్రం చింపుతాం. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ప్రార్థన చేసావు, పలానా వ్యక్తికి సువార్త చేయాలి, ఎక్కడో అందరంత ఎత్తులు, వాళ్ళు పెద్ద కోటేశ్వర్లు, మన ప్రార్థన వింటారేటి, ఎలాగనుకున్నావు. ఒకరోజు రోడ్డు పక్కన నిలబడ్డావు లిఫ్ట్ కోసం, నిన్ను గుర్తుపెట్టి మన ఊర్లో ఉన్నాడు ఏంటని ఆ కోటేశ్వరుడు ఆపి కారులో కూర్చోబెట్టుకున్నాడు అతని పక్కన. ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ప్రభు ఇతను మార్చి తండ్రి. ఇటు మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థనేడు. అరే, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసినందుకు దేవుడు అతని పక్కన నిన్ను కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలా? పని చేయాలి. పని చేయాల్సిన చోట ప్రార్థన అంటాడు, ప్రార్థన చేయాల్సిన చోట పని అంటాడు. ఎలాగో చెప్పనా? దెయ్యం బట్టి తీసుకొచ్చారనుకో ఒక ఆవిడ్ని, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అమ్మా ప్రార్థన కాదు, ఇది మానసికమైన సమస్య, ఇదేదో సైకలాజికల్ డిజార్డర్. ఆ పలానా డాక్టర్ గారు నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేసి చెప్తానంటాడు. అంటే ప్రార్థన చేసిన చోట పని చేస్తాడు. ఏదో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అయ్యగారు బాగోలేదు, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి అమ్మ ముందు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు. చూద్ది కానీ నువ్వు మందులు వేసుకున్నా విశ్వాసంతో వేసుకో, ప్రార్థన చేయి. మందులు అనేది ఏదో మన ప్రయత్నం అంతే, దేవుడే స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో నింపడం కాదు. ఇప్పుడు మనమే తెరిచాం హాస్పిటల్లో. మీకు ఆరోగ్యం బాగలేదా? మన హాస్పిటల్కి వచ్చేయండి. నీకు ఆరోగ్యం బాగలేదా? మన హాస్పిటల్కి వచ్చేయండి. నీకు ఆరోగ్యం బాగలేదా? మోకరించిపోయింది. నీకు హెల్త్ బాగలేదా? మోకరించిపోయింది. నీకు ఏమన్నా అమ్మ పెద్ద సమస్య వచ్చిందా? ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తాడు, పోయింది. ఇప్పుడు ఏంటి? నీకు బాగలేదా? మన దగ్గరికి వచ్చాయి. నీకు బాగలేదా? మా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపో. నీకు బాగలేదా? పలానా ఆయన నాకు తెలుసు, అక్కడికి వెళ్ళిపో. ప్రార్థన చేయాల్సిన చోట పని చేస్తాడు, పని చేయాల్సిన చోట ప్రార్థన చేస్తాడు. ఏమిరా బాబు, అది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చెయ్యాల్సిన పని ఉంటుంది, చెయ్యి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం ఏదన్నా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకుంటాడు, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండానే ఆ పని ప్రారంభించేస్తామా? ప్రార్థన చేయకుండానే ఆ పని ఆ స్థాయికి వెళ్తుందా? ప్రార్థన చేయాలి, పని చెయ్యాలి. హల్లెలూయా. పని చేయాల్సిన చోట ప్రార్థన చేయకు, దేవుడు వద్దన్నాడు. మోషే మొర్ర పెడతావేమి? ఇప్పుడు దావీదు ప్రార్థనాపరుడా కాదా? ప్రార్థనాపరుడే. గ్రౌండ్లోకి దిగి
ఏ గ్రౌండ్? గొలియాత్ గ్రౌండ్లో దిగి వేసాడు అనుకోండి, మోకాళ్ళు వేసాడు, మోకాళ్ళు ఏంటి, మోకాళ్ళు వేయాల్సిన టైం కాదు అది. గిర్రా తిప్పి బుర్ర బద్దలు కొట్టే టైం అది. అంతే పని చేయాలా. అంతేగాని లేదు ప్రార్థన చేద్దాం, లేదు ప్రార్థన చేద్దాం. చేతకానోళ్ళు చెప్పే మాటలు అవి. నేను అనేది ప్రార్థన చేయడం చేతకానోళ్ళు చేసే పని అట్లా. పని చేయాల్సిన చోట ప్రార్థన చేయండి అని చెప్పి తప్పించుకుంటారు చూసావా, అది చేతకానోళ్ళు చేసే పని. మోషేతో దేవుడే ఉన్నాడు, మోషే ఇక్కడ మొరపెడుతున్నావేంటి అంటే, ప్రార్థన చేస్తున్నావేంటి నువ్వు, ప్రార్థన ఆపు. ఏం చేయాలి? సాగిపోయాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు, వెనకాలన్న సైన్యం ఎర్ర సముద్రంలో చచ్చిపోరు. ఒకే దెబ్బకే 2 పనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చోట్ల ప్రార్థన చేయొద్దన్నాడో చూశారు కదా. దేవుడు ప్రార్థన చేయొద్దన్న చోట ప్రార్థన చేయొద్దు. దేవుడు ప్రార్థన చేయొద్దనే విషయాల కోసం ప్రార్థన చేయొద్దు. మిగతా విషయాల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నెంబర్ 4, యేసయ్య సువార్త ప్రకటిస్తూ ఆయన ఇలా అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిని అంచెదినమున లేపుదును. నా శరీరము తిని నా రక్తము తాగువాడు చనిపోయినను నేను బ్రతికిస్తాను. ఇదిగో ఒక సమయం వస్తుంది, నా స్వరం విని సమాధులు తెరవబడతాయి. ఎంత అద్భుతమైన మాట. ప్రభు శరీరము తిని ప్రభు రక్తం తాగితే చచ్చిపోయినాడు కూడా బతికేస్తాడు. కానీ అదే దేవుడు మాట అన్నాడు ఏంటంటే, నా శరీరం తిని నా రక్తం తాగినాడు చచ్చిపోతాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి నేను చదువుతాను. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి. ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకి పనిష్మెంట్, శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, అనేకులు బలహీనులై ఉన్నారంట, అనేకులు రోగులై ఉన్నారట. చాలామంది నిద్రించుచున్నారు అంటే ఇంటికి వెళ్ళి పడుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. నిద్రించడం అంటే చచ్చిపోవడం. నా శరీరము తిని నా రక్తం తాగు అని చచ్చిపోయినా లేపుతాననే మాట ఎలాగుంది, నా శరీరం తిని నా రక్తం తాగు అని నేనే చంపేస్తాననే మాట ఎలాగుందో చూడండి. కాకపోతే ఏంటట, ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు విమర్శించుకుని నీ లోపాలను ఒప్పుకుని, ఇది రొట్టె కాదు, ద్రాక్ష రసం కాదు, ప్రభు శరీరము ప్రభు రక్తముగా భావించి, అంటే ఇది మాంసం అయిపోద్ది రక్తం అయిపోద్ది అంటలేదు, కానీ అది భావించాలి. అది నిజంగా ప్రభు శరీరం అని భావించి తీరాలి. నువ్వు నమ్మాలి దాన్ని, ప్రభు రక్తమని దాన్ని నమ్మాలి. నమ్మి నా శరీరము తిని నా రక్తము త్రాగి, అంటే ఆయన శరీరం నుంచి ఆయన రక్తం నుంచి భయభక్తులతో పూర్ణమైన పశ్చాత్తాపముతో దాన్ని తీసుకోవాలట. అలా తీసుకోకుండా మామూలుగా అలవాటు ప్రతి నెల ఫస్ట్ వారం తీసుకోవాలి కదా అన్నట్టుగా తీసేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అయిపోయింది, నీ ఐడి కార్డు ఇలా పామగానే ఇలా పడుతుంది. కిందేమో ద్రాక్ష రసం ఉంటుంది ప్యాక్ చేసి, దానిపైన 2 బిస్కెట్లు, ఒక బిస్కెట్ ఉంటుంది ప్యాక్ చేసి, ఇలా చింపుకుంటే బిస్కెట్ వస్తుంది, పైది కవర్ తీస్తే ద్రాక్ష తాగేసి పోవడమే. అంత సింపుల్ అయిపోయింది. అసలు పులియందా, ద్రాక్షారసమా, రంగా, ఎసెన్సా ఆలోచించకుండా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అరే నేను పశ్చాత్తాపడుతున్నానా లేదా, నన్ను నేను విమర్శించుకున్నానా, నా తప్పు ఉందా లేదో నేను అర్థం చేసుకున్నా. ఏంటో రొట్టె ద్రాక్షారసం తెల్లబట్టలు వేసుకుని వచ్చేయండి అంతే. రొట్టె ద్రాక్షారసం ఈరోజు ప్రత్యేక కానుక. ఏంటి రొట్టె ద్రాక్షారసం రోజున ప్రత్యేక కానుక? మీకు తెలిసే ఉంటుందిలే, మీరు అన్ని చర్చిలోంచి పారిపోయిన వాళ్ళే సగం మంది. ఈరోజు కమ్యూనియన్ను స్పెషల్ కానుక. ఎందుకు? ఆ రొట్టె ద్రాక్షారసానికే 1/2 కేజీ ద్రాక్ష పళ్ళకే ప్రత్యేకమైన కానుక వేయాలా? వారి బాబోయ్, ఈ 2 తెల్లబట్టలో ప్రత్యేకమైన కానుక, తెల్లబట్టలో నువ్వు ఒప్పుకున్నావా?
పశ్చాత్తాపం ఉందా? విమర్శించుకున్నాం. ఎందుకు సంఘాల్లో చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు? ఆయుష్ తీరకుండా మధ్యలో అర్ధాంతంగా ఎందుకు చచ్చిపోతున్నారు? చర్చిలో విశ్వాసులకి చాలామందికి రోగాలు ఎందుకు తగ్గకుండా ఉండిపోతున్నాయి? ఎందుకు చాలా భయంకరమైన రోగాలు ఉండిపోతున్నాయి? అందులో కొన్ని రొట్టె ద్రాక్షరసం యొక్క తాలూకా, అందులో కొన్ని జబ్బులు, కొంతమంది చావులకి కారణం నువ్వు దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని నువ్వు చాలా తక్కువ అంచనాతో తీసుకున్నావు. అందుకే దేవుడి యొక్క శరీరము, రక్తం యొక్క అపరాధం నీ మీదకి వచ్చి నువ్వు చచ్చి ఉండొచ్చు. నీ సంఘంలో కొంతమంది చచ్చిపోతుండొచ్చు, లేదా నువ్వు రోగంతో పడి ఉండొచ్చు. నువ్వు జాగ్రత్త. ఇక ముందు ఆయన శరీరం, రక్తం తీసుకునేటప్పుడు చాలా భయం కలిగి, ఇది ఆయన శరీరం, ఆయన రక్తం, నేను ఒప్పుకోవాలి, నా తప్పిదాలు నేను అంగీకరించాలి అని నువ్వు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఒప్పుకొని తీసుకో. ఆ నిశ్చయిత లేదనుకో, ఆగిపోయాం, పర్లే. నువ్వు ఎందుకు తీసుకోలేదని అడిగాను ఎవరినన్నా ఎప్పుడైనా? ఎందుకు అడగను? ఇప్పుడు నేను కనుక్కోవచ్చు, రే ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు తీసుకోలేదంటే ఇచ్చినోటి నాకు చెప్పడా? నేను ఎందుకు అడగను? అది నీ ఇష్టం. అది నీ దగ్గరకు తీసుకురావడం నా పని. దాన్ని తీసుకురావడం, తీసుకోకపోవడం నీ నిశ్చయత. నువ్వు నిశ్చయత కలిగి తీసుకో. నిశ్చయత లేకపోతే అడుగు, మళ్ళీ ప్రార్థన చేయి. ప్రభా, నేను ఒప్పుకోలేకపోతున్నాను, నా తప్పులు, నేను నాకు తగినట్టుగా నన్ను ఒప్పించు అని నువ్వు బ్రతిమాలి తప్ప నువ్వు ఆయన శరీరాన్ని, రక్తాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు హీనమైన ఉద్దేశంతో తీసుకోవద్దు, అలవాటుగా తీసుకోవద్దు. ఎవరో ఏదో ప్రసాదం పెడుతున్నట్టుగా కనీసం ఆ ప్రసాదాన్న కళ్ళకద్దుకుని తింటారండి వాళ్ళు. మనం కనీసం దానికి విలువ ఇవ్వకుండా తీసుకుంటే అది నిన్ను చంపచ్చు, నీకు రోగాలు తీసుకురావచ్చు, బలహీనతలు తీసుకురావచ్చు. కానీ నేను నిజంగా నమ్ముతున్నాను, ప్రస్తుతం దేవుని సంఘాలలో చాలామంది అర్ధాంతర చావులకి, చాలామంది రోగాలకి, బలహీనతలకి కారణం ముమ్మాటికి ఆయన శరీరం, రక్తమే. ఇదేదో పాత నిబంధన అనుకోవడం లేదు. కొరింథీ సంఘం మందే, కొరింథీ సంఘం మన తరమే, కొత్త నిబంధన సంఘమే, ఆదిమ సంఘం యొక్క కొనసాగింపే మనం. ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ వరాలతో అంత నింపబడిన సంఘంలోనే చాలామంది అనేకులనే మాట ఉందా లేదా? కొంతమంది అన్నాడా? తక్కువ మంది అన్నాడా? అక్కడక్కడ అన్నాడు. చాలామంది, అనేకులేమో రోగాలతో ఉన్నారట, చాలామంది చచ్చిపోయారట. మరి ప్రస్తుత సంఘాల్లో అలా ఎందుకు ఉన్నారు? రోగాలకి, చావులకి కారణం అవుతుంది. మనమైతే దానివల్ల చచ్చిపోకూడదు. మన దినముల మధ్యలో మనం చచ్చిపోకూడదు. ఆమెను చెప్దాం గట్టిగా. నిజం, బ్రతకాలి, ఎక్కువ కాలం అని ఆశపడద్దు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దినముల మధ్యలో నువ్వు పోకూడదని ప్రార్థన చేసుకో. ఎందుకంటే అది దేవుని ఉద్దేశం, నువ్వు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతకాలని. అది ప్రభువే తన శరీరాన్ని, రక్తాన్ని అవమానించినందుకు నిన్ను చంపేసే పరిస్థితి ఆయనకి తీసుకురావద్దు. ప్రభువే నీ మీదకి శిక్షను పంపించే పరిస్థితి తీసుకురాకుండా భయభక్తులు కలిగి ఆయన శరీరం, రక్తాన్ని మనం సమీపించుదుముగాక. ఆఖరిది బైబిల్ ప్రకారం చంపడం పాపం, కరెక్టే. మనల్ని మనం చంపుకోవడం ఆత్మహత్య, అది కూడా తప్పే. ఎందుకంటే నీ ప్రాణం, జీవన్మరణంలో యెహోవా వశం. దేవుడు నీ ప్రాణాన్ని తీయాలి. నువ్వు పక్కవాడిని చంపడం ఎంతో, నిన్ను చంపుకోవడం కూడా అంతే. నిజంగా అది కూడా హత్యే. ఆత్మహత్య అని ఎందుకు అన్నారు దాన్ని? నిన్ను నువ్వు పర్సనల్గా చంపేసుకున్నావు, అది కూడా మర్డరే. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏం లేదు, అది కూడా హత్యే. నువ్వు చచ్చిపోవచ్చు కదా అని దేవుడు అంటే, ఎందుకు నువ్వు ఇక్కడ చచ్చిపో? ఇప్పుడు నేను చంపేస్తానంటే పోన్లే, దేవుడు చంపేస్తానంటే ఓకే, నువ్వే చచ్చిపోవచ్చు కదా అని దేవుడు ఎప్పుడైనా ఆత్మహత్యలకు పురుగొల్పిన సందర్భం ఉంటే చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యం చేయవద్దన్న పత్రికలో మీకు రాశాను, రైట్? అంటే వ్యభిచారం చేసే వాళ్ళతో సాంగత్యం చేయొద్దన్నాడు. అయితే ఈ లోకపు జారులతోనైనను, అంటే ప్రభువుని నమ్ముకొని వ్యభిచారులతోనైనను, లోబులంటే డబ్బు ఆపేక్ష, ధనాపేక్ష గల వారితోనైనను,
దొంగిలించేవాళ్ళు అట తప్పుడు వ్యాపారాలు కావచ్చు, దొంగతనాలు చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. విగ్రహారాధికులైన విగ్రహాలను పూజించే వారితో నేను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అసలు వాళ్ళతో సాంగత్యం చేస్తే నేను చెప్పట్లేదు. అలాగైతే అంటే ఏమాత్రం సాంగత్యం చేయకపోయేలా ఉంటే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. అంటే ఏంటి? వెళ్ళిపోవచ్చు కదా. మీరు అసలు మేము విగ్రహారాధకులతో మాట్లాడడం ప్రభా, మేము వాడికి ధనాపేక్ష ప్రభా, నేను ఆడితో మాట్లాడినాం. అలా లోక సంబంధం ఆడు తాగుబోతు ప్రభా, నేను ఆడి దగ్గరికి వెళ్ళను. అలా లోకంలో ఉన్న పాపుల దగ్గరికి నేను వెళ్ళను అంటే ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళతో ఏమాత్రం సాంగత్యం చేయకపోతే నువ్వు ఇక్కడ ఎందుకంటారా, వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు సింపుల్గా. అంటే నా రక్షణ కార్యం ఏంటి? నేను ప్రభువుని తెలుసుకోవాలి, నా తప్పులు ఒప్పుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి, వాక్యం విని నా జీవితాన్ని పూర్తిగా ప్రభువు రూపంలో తిప్పుకోవాలి. అయిపోయింది. అది ఎప్పుడైతే జరుగుతుందో నా రక్షణ కార్యక్రమం పూర్తి అయిపోయింది. నేను ఎందుకు ఇంకా భూమి మీద అవసరం లేదు. నేను ఎందుకు ఉన్నానంటే భూమి మీద నా వలన ఇంకొక రక్షణ కార్యక్రమం ప్రారంభించబడాలి. హల్లెలూయా. ఎందుకంటే రక్షణ కార్యక్రమం పూర్తయినోడే నాకు సువార్త చేశాడు. అదే రక్షణ కార్యక్రమం పూర్తయిపోయింది అనగానే ప్రభువులోకి వెళ్ళి కలిసిపోయాడు అనుకో, నాకెవడు చెప్తాడు సువార్త? అయితే మనం ఎందుకున్నామంటే ఈ లోక సంబంధమైన జారులు, విగ్రహారాధులు, వ్యభిచారకులు ఎవరైనా కానీ వాళ్ళతో ఏమాత్రం సాంగత్యం లేకుండా ఉండకుండా పరిచయం కలిగిన వారే, ఎంతో కొంత స్నేహం కలిగిన వారుగా కొనసాగుతూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రభు గురించి చెప్తూ వాళ్ళని సంఘంలోకి తీసుకురావాలి. అయితే సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా విగ్రహారాధకుడు వ్యభిచారైతే ఆడితో మాట్లాడొద్దని, ఆడితో భోంచేద్దని, ఇంకా అయినా మాట అయినపోతే ఆయన చర్చలోంచి గెంటేమని ఉంది. కానీ అతడు ఒక అన్యుడైతే ఆడికి ఏం తెలుసు? వాడికి తెలీదు. అలాంటి వాడితో ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. ఎంత బాగుందండి ఆ మాట. కొన్ని యేసు ప్రభు కంటే పరిశుద్ధమైన కొన్ని సంఘాలు ఉంటాయి. నేను మీకు చెప్తాను. అటు యేసు ప్రభు కంటే పరిశుద్ధులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ తమ్ముడు ప్రభువుని నమ్ముకోలేదు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి, అక్క పెళ్ళికి రా అని పిలిచాడు. పెళ్లి కార్డు తెస్తే కార్డు అక్కడ పెట్టేయమ్మా అంటది. ఎందుకు? దానికి పసుపు ఉంటుంది, దాని మీద ఒక బొమ్మ ఉంటుంది, అందుకే నేను ముట్టుకొని అక్కడ పెట్టే అంటది. వస్తానంటది కానీ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? దరిదాపులకి వెళ్తే అక్కడ విగ్రహ సంబంధం. ఆడు వెళ్ళిపోగానే ఎవరో ఒకరు కూరని రప్పించి దాన్ని తీసుకొచ్చి కాళ్ళ పాడేసేస్తాయి. ఎందుకంటే పాపం నాకు అంటుకోకూడదు, పాపం అంటుకోకూడదు. ఆడి ఇంటి జోలికి వెళ్దాం. ఒకే ఒక అక్క, ఒకే ఒక బంధువురాలు రాలేదు ఆడి అంత బాధపడినా ఎన్ని కవర్, నేను రాను, ఎందుకంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, సరే రేపన్న రోజు ఆడికి ఏదో చిన్న ఇబ్బంది కలిగింది. సువార్త చేయాలనుకున్నావు, వెళ్ళి తమ్ముడు యేసు ప్రభుని నమ్ముకో అంటాడు. ఏమంటాడు? అక్క కొంచెం అలా గడపవతలు ఉండి చెప్పవా అంటాడు. నువ్వు రాలేదు కదా, నువ్వు కూడా బయట ఉండి చెప్పు, లోపల రాక అంటాడు. ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. ఎంత క్లియర్గా ఉందన్నమాట. వాళ్ళకి దూరం అయిపోవట్లేదు, ఈ లోకంలోంచి వెళ్ళిపోమని నేను అనట్లేదు. ఈ లోకంలో ఉండి వారితో ఒకంత సాంగత్యాన్ని కలిగి ఉండండి. వాళ్ళతో కలిసి వ్యాపారం చేయాల్సి రావచ్చు, వాళ్ళతో కలిసి పని చేయాల్సి. ఇప్పుడు కూలి పనికి వెళ్ళాం, నేను క్రిస్టియన్స్తోనే పని చేస్తానంటే కుదురుద్ది అక్కడ? కాదు. వాళ్ళతో కలిసి పని చేయాల్సి రావచ్చు. నువ్వు జాబ్ వచ్చింది, మేనేజర్కి మీరు క్రిస్టియన్సా కాదని అడిగితే ఇంటికి వెళ్ళమ్మంటాడే, నేను క్రిస్టియన్ కాదు, నీకెందుకు రా? అరే ఎంత మాత్రాలకు దూరం అయిపోమని కాదు. ఇప్పుడు సంఘాలు కొన్ని మారు మనస్సు సంఘం అనుకుని వచ్చినాయి, కోనసీమలో బాధిరుతున్నాయి. సంఘం పేరేంటి? మారు మనసు. చర్చి పేరే మారు మనసు. అంటే వాళ్ళ పేరు HAF, హోలీ ఆర్మీ ఫెలోషిప్ వాళ్ళదే. కానీ అందరూ ఏమంటారంటే మారు మనస్సు సంఘం. ఎందుకంటారంటే నిన్ను కలిశారనుకో, మీరు ఏ చర్చికి వెళ్తారు, మీరు బాగున్నారా, ప్రార్థన ఏమడరు, నువ్వు మారు మనసు పొందావా అని అడుగుతాడు. పొందానండి. నువ్వు మారు మనసు పొందావని మీ పాస్టర్ గారికి దేవుడు చెప్పాడా? అదేంటి? నువ్వు మారు మనసు పొందావని దేవుడు నీకు చెప్పాడా అంటే ప్రార్థన చేసుకున్నప్పుడు అది కాదు, దేవుడు నీకు చెప్పాడా? అలా అయితే నీకు మారు మనసు రాలేదు, మా చర్చికి రా.
మా చర్చికి వస్తే ఇక్కడ మారు మనసు వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వెళ్ళావు కాదు చర్చికి, మారు మనసు పొందిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? మారు మనసు పొందని నువ్వు అక్కడ ఉంటావు, బయట దూరంగా ఉంటావు అనమాట. అక్కడ ప్రార్థన చేస్తుంటావు. నువ్వు మారు మనసు పొందేవని మీ పాస్టర్ గారికి చెప్పిన తర్వాత, మీ పాస్టర్ గారు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు నిన్ను తీసుకొచ్చి మారు మనసు పొందిన వాళ్ళతో కూర్చోబెడతాడు. ఈ లోపు కనుక నువ్వు వాళ్ళ దగ్గర కూర్చుండిపోయావనుకో, నీలో లేని మారు మనసు వాళ్ళకి వచ్చేది అనమాట. అని నీ వల్ల వాళ్ళు పడిపోతారు. అంతేగాని నీ మంచితనం వాళ్ళకి వెళ్దాం, ఆడి చెడ్డతనం నీకు వచ్చేద్దట. మరి ఇదేం అంటువ్యాధో చూడు. అంటువ్యాధులు ఏంటి? మన ఆరోగ్యం పక్కోడికి అంటుకోదు, కానీ రోగం మనకు అంటుకుంటుంది. అలాగే దీన్ని మారు మనసు అనేది అంటువ్యాధి కింద ఫీల్ అవుతారనమాట. ఈ లోపు నువ్వు కూర్చున్న పరకం ఈడి పరకం అంటుకోకూడదు. మళ్ళీ ఈడిలో ఉన్న పాపం పరకాల్లోంచి వెళ్ళిపోయి ఈ మారు మనసు పొందినట్టు పాడైపోతాడు. మళ్ళా నువ్వు తిన్న ప్లేటులో ఆడి తిండవు, మళ్ళీ కడిగేసుకున్నా నువ్వు తిన్నప్పుడు నీ పాపం స్టీల్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ వాడు అన్నం పెట్టుకుని తిన్నప్పుడు ఆ స్టీల్లోంచి, అన్నంలోంచి, వేడిలోంచి మళ్ళీ నీలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఏం రావో మనుషులు ఎలా తయారు. నువ్వు తాగిన కాఫీలోడు కప్పులోడు కాఫీ తాగడం, నువ్వు కూర్చున్న మంచం మీద నువ్వు ఆ మూల కూర్చోడానికి ఈ మూల కూర్చోడు, ఆ మంచం బద్దలోంచి పాపం వెళ్ళిపోయి ఏమో ఇది మారు మనస్సు సంఘాలు. దేవుడు ఏమన్నాడంటే వాళ్ళతో, చచ్చిపోండ్రా. ఏమన్నాడు? చచ్చిపోండ్రు, మీరు ఎందుకు ఇంకా భూమి మీద వేస్ట్, మీరు ఉండి ఎవడక ప్రయోజనం, చచ్చిపోండి. పేతురు కూడా అంతే. పేతురు అన్యులను ముట్టుకోరాళ్ళు, అన్ని చల్లని ముట్టుకోరాళ్ళు. దేవుడు దర్శించాడు, అన్నీ నాకు ఇష్టమే. వెళితే కొర్నేలు కాళ్ళ మీద పడబోతుంటే మొట్టమొదటిసారి పేతురు ఒక అన్యుని ముట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి ఆలోచించకుండా అతన్ని పట్టుకుని నిలబెట్టి, నేను కూడా నీలాంటి వాడిని, అప్పుడు దాకా పొగరు నాకు, నేను యూదుణ్ణి, నేను గొప్పవాడిని, ఇలాంటి వాడిని ముట్టుకోవడం కూడా నాకు ముట్టుకోవడం కూడా అవమానం. కానీ అప్పుడు మారు మనసు మారాడు. నిజమైన మారు మనసు అంటే ఇది, ముట్టుకోవడం మారు మనసు, ముట్టుకోపోవడం మారు మనసు కాదు. నిజమైన మారు మనసు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఎప్పుడు ముట్టుకోనోడిని ముట్టుకుని అతనితో ఏమన్నాడు తెలుసా? నేను నువ్వు ఒకలాంటి వాళ్ళమే, దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా నేను గొప్పవాడిని, నువ్వు అంటరానోడివి. అప్పుడేమన్నాడు తెలుసా? నేను కూడా నీ వంటి నరుణ్ణే, నా కాళ్ళు పట్టుకోవద్దు. ఎంత అద్భుతమైన మాట. మారు మనసు అంటే అది, మనసు మార్చుకోవడం అంటే అది. అంతే తప్ప వాళ్ళు ఏదో దినం భోజనాలండి వెళ్ళకూడదండి. ఎవరు చెప్పారు దినం భోజనాలకి వెళ్ళకూడదని? ఎక్కడన్నా చూపించాలి కదా. నువ్వు అంత స్ట్రిక్ట్గా వీడు బైబిల్లో ఉన్నాయి పాటించడు. మన క్రిస్టియన్స్కి వచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే, బైబిల్లో ఏమన్నా చెప్పారనుకో అవి పాటించడు. వాళ్ళ పాస్టర్ గారు ఏమన్నా చెప్పారు, అస్సలు వెళ్ళం, మేము వెళ్ళమండి అటువైపుకి. చూపించరా బాబు బైబిల్లో అంటే, బైబిల్లో చూపించరా, అడికి రాదు కదా, అటు చదవలేదు ఆడు. బైబిల్లో ఏముంది? విగ్రహార్పితాలు తినవద్దు. దేవునికి స్తోత్రం. విగ్రహార్పితం అంటే అర్థం ఏంటి? విగ్రహానికి అర్పించింది. తెలుగు సింపుల్గా విగ్రహార్పితం అంటే విగ్రహం దగ్గర అర్పించింది. ఒక 10 కేజీల బిర్యానీ వండాడు, అందులో ఇంత కప్పుతో తీసి విగ్రహం దగ్గర ఆడికి తెలిసి అది తింటదా ఎడతాను ఎంత పెడతాడు. ఆడు ఎక్కువ పెడతాడు, ఎంత పెడతాడు పెట్టి, మిగతాదంతా మన కోసం వదిలేశాడు. తినమంటే మేము తినమండి. ఇంకెందుకు వెళ్ళేవరా నువ్వు అక్కడికి? కనపడి వెళ్ళిపోదామని వచ్చామండి. నువ్వు రాకపోతే బెటర్ కదా. ఆడు ఏమనుకుంటాడు, వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళకి బాధ ఉంటుంది. అందుకంటే వాళ్ళకి పెట్టాలని ఒక ఆలోచన ఉంటుంది. బైబిల్ ఏం చెప్పింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, ఇది గుర్తెట్టేసుకోండి. ఈ వచనం 10వ అధ్యాయం 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుంటే, మీకు వడ్డించింది ఏదో దాని గురించి మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి. అది బలి అర్పించిందని చెప్తే చెప్పినోడు మనసాక్షి నిమిత్తం తినడం మానేయండి. తెలుగేనా? ఏమన్నాడు ఇక్కడ? అవిశ్వాసి విందుకు పిలిస్తే వెళ్ళమనలేదు, వెళ్ళుటకు మీకు మనస్సుండి నీడల. అంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు, వెళ్ళమని నడిపింపు ఉంది, నీకు ఆత్మలో నీకు నడిపింపు ఉంది. అంతే తప్ప చుట్టాలు కొంతమంది చుట్టాలు ఇలా తిరగడం అలవాటు ఉంటుంది వాళ్ళకి. మా రూతులాంటి దానికి ఎక్కడ ఏమోల కాలు విడిచిన వాళ్ళు, ఏళ్ళు విడిచిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి చిన్న పాంక్సినట్టు తుర్రమని పోయేది. మానేసిందిలే ఎప్పుడు అంటే నీరసంగా ఉండి మానేసిందో, మారు మనసు పొంది మానేసిందో మనకు తెలియదు. తెలియని మాటలు ఆడుకోకూడదు, కానీ వెళ్ళటం అయితే మానేసింది, అది వాస్తవం. కొంతమందికి ఊళ్ళు తిరగడం అలవాటు ఉండి పోతుంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది
దేవుడు ఏమంటున్నాడంటే వెళ్ళుటకు మనస్సుండిన ఎడలా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు నడిపింపు ఉంది, వెళ్ళమంటున్నాడంటే వెళ్ళు. వాళ్ళు వడ్డించినప్పుడు ఏం ఆలోచించకుండా తిను. అది బలని తెలిస్తే మాత్రం తినద్దు. ఇప్పుడు బిర్యానీలో కొంత తీసుకెళ్ళి బొమ్మ దగ్గర పెట్టారు, అది విగ్రహార్పితం అంటే ఆ బొమ్మ దగ్గర పెట్టింది విగ్రహార్పితం, మిగతాది విగ్రహార్పితం కాదు. సరే బలికి వేసుకున్నారంటే ఒక మేకపోతుని బలి వేశారు. బలి వేసిన తర్వాత వంట చేసి మళ్ళీ అందులో కొంత తీసుకెళ్ళి మాంసం కూర ఆ బొమ్మ దగ్గర పెట్టారు, మిగతాది నీకు భోజనం పెట్టడానికి వచ్చారు. ఇప్పుడు అదేంటది? అది విగ్రహార్పితమే. ఎందుకు? మేకన ఇచ్చేశారు, విగ్రహానికి మేకను అర్పించారు కాబట్టి దానితో వండింది విగ్రహార్పితం అవుతుంది. మామూలుగా మనకు బాయిలర్ కోళ్ళు తెచ్చి కోసేసి బిర్యానీ వండేసి చిన్న తెచ్చి పెట్టే, లేదా బూర్లు వండి 2 బూర్లు మూలనెట్టి మిగతా బూర్లన్నీ బయట పెడితే ఇవన్నిటికీ బయటెట్టిన విగ్రహార్పితాలు కాదు. కొంచెం ఆ మాత్రం అర్థం చేసుకోండి, కొంత మైండ్ మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లల్లాగా నేను వెళ్ళను అయ్యి బాబా అది పాప. ఇంకో మాట కూడా చెప్తున్నానే, మీది మాత్రం గుర్తెట్టుకోండి, నన్ను తిట్టుకోకుండా ఉన్నాను చెప్తున్నాను. డౌట్ పడతా, ఇది తింటే అన్న వద్దంటావా అని తింటే కనుక నీకు మోషన్స్ వామిటింగ్స్ అయితే నేను బాధ్యుడిని కాదు. నువ్వు దేనికి భయపడితే అది నీ మీదకు వస్తుంది. ఎందుకంటే విశ్వాస మూలంగా చేయనోడుగా ఏదైనా సరే పాపం. ఇంకో మాట అన్నాడు, అపవిత్రులకు అన్నీ అపవిత్రమే. నువ్వు ఇది మంచిది కాదు అంటే అది నీకు మంచిది కాదు, తినేసేవి అయిపోతావు. పవిత్రులకు అన్ని పవిత్రములే. ప్రార్థన పవిత్రపరచును, ప్రార్థన చేసుకుని తింటే అన్ని తినచ్చు. మళ్ళీ అన్ని తినచ్చు అంటే విగ్రహార్పితంగా ప్రార్థన చేసినా అది అపవిత్రమైంది, దాని గురించి నేను చెప్పట్లేదు. అలాగనుకునే కొంతమంది ప్రార్థన చేస్తే పవిత్రం అయిపోద్దని ప్రార్థన చేసుకుని ప్రసాదం తినేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం. దేవుడికి రోషం వచ్చి వాళ్ళని ఈరోజు కనబడకుండా చేశారు. నేను సాక్షి. ఒకప్పుడు పీడి సుందర్రావు వాళ్ళ కొడుకు ప్రసన్న బాబు కొంతమంది, ఈ BOUIకి సంబంధించిన కొంతమంది, వాళ్ళ పనికి తెలుసు కదా, అంతమంది జబ్బలు తరచడం, తొడలు కొట్టుకుని విగ్రహార్పితాలు తినొచ్చని బోధించారు. దేవుడికి రోషం వచ్చింది. ఈరోజు ఎవరికి అడ్రస్ లేదు వాళ్ళకి. ఈరోజు యూట్యూబ్లో వీడియోస్కి వ్యూస్ లేవు. వాళ్ళ కాలేజీల్లో చదివే వాళ్ళు పెద్దలు లేకుండా పోయారు. వాళ్ళతో మీటింగ్లు పెట్టేవాళ్ళు లేరు. ఎవడన్నా మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు లేరు. ఎందుకు? వాళ్ళు కనపడకుండా శిథిలం అయిపోయి పోలీస్ కేసుల మధ్యన పరువులు పోయి అపవిత్రులు అయిపోయి పాపులు అయిపోయారు. కారణం ఏంటి? కారణం దేవుడికి రోషం రప్పించారు. వాళ్ళు విగ్రహార్పితాలు తినమని బోధించారు. ఈరోజు అడ్రస్ లేరు. దేవుడికి అన్ని లెక్కే, మామూలుడు కాదు. ఆయనకి రోషం వద్దని రాయించినప్పుడే రోషం వస్తుంది. అలాంటిది దేవుని కన్నా నువ్వు గొప్పవాడువా, ఆయనకి రోషం పుట్టిస్తావా అని చెప్పిన అంశం విగ్రహార్పితాలు. దాని దగ్గర అందరినీ తినేమని లైసెన్స్ ఇస్తే ఎగరగొట్టి పాడేసాడు. ఒకవాడిని కనపడలేదు, వాళ్ళకి ఎగరగొట్టేశాడు. అందులో ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చి చాలామంది మారి బైబిల్ దగ్గరికి వచ్చారు. అప్పుడు దాకా పీడి సుందర దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పోయారు, ఎగిరిపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవునికి రోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. విగ్రహార్పితం తినకుండా ఉండడానికి ఎంత జాగ్రత్త పడాలో, అన్యజనులతో మొక్కలు చేసుకోకుండా ఉండడానికి కూడా అంతే జాగ్రత్త పడాలి. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయి అన్యజనులకు దగ్గరగా ఉండడానికి విగ్రహార్పితం తినేస్తున్న దౌర్భాగ్యులు ఉన్నారు. అయిపోతాయి. నేను చెప్తున్నాను, ఈరోజు నేను వీడియో పెడితే 3 లక్షల మంది చూస్తున్నాడు. ఒక రోజు ఉండడం నా మాట అన్నీ జరిగి మన నాలుగు మీద మచ్చలు ఉన్నాయి. ఏసు మచ్చలు. ఆడు కనపడ్డావు. విగ్రహార్పితాలు తినడానికి ప్రేరేపించిన వాళ్ళకి అందరి విషయంలో దేవుడు రోషం కలిగి కుక్క బ్రతికిస్తాడు. దేవుడు వాళ్ళు దారుణమైన బతికి దారుణమైన స్థితికి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడున్న వాళ్ళు కూడా కొంతకాలానికి ఉండరు. వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం ఎంత అవసరమో, నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం నీ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులతో మంచి స్నేహం కలిగి, పరిచయం కలిగి, నువ్వేమైనా వండితే వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఏమైనా వండితే తీసుకుని, లేదా వాళ్ళకి మన భావాలు పంచుకొని, మన ఇంట్లో మన మీటింగ్లకి వాళ్ళని పిలిచి, వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగితే మనం వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నీ ప్రవర్తన వల్ల, నీ మాట వలన వాళ్ళ ఇంట్లో వచ్చిన సమస్యని నువ్వు విని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయడం వలన వారు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది తెలుసుకుని అంతే తప్ప వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పాపం అంటుకుంటుంది, అన్యుల ఇంట్లో అడుగు పెడితే నాకు జ్వరం వస్తుంది, నువ్వు అలా వెళ్తే అలా వచ్చేద్ది. వాళ్ళ ఇంట్లో విగ్రహం ఉంటుంది, నేను వెళ్తే ఏమన్నా వద్దా, వెళ్ళి అంటే అది కూడా వచ్చేద్ది మీ ఇంటికి. నన్ను తిట్టగా నువ్వు, అరే అదేం చేస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు వస్తుంటే పారిపోతాను వెనకాల డోర్లోంచి.
అది రెండు ఉంటాయి. ఆడేం చేస్తాడు చూద్దాం, నువ్వు వెళ్ళు, ఉండడా ఇంట్లో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా వెనకాల డోర్లో ఉంటాడు, పరట్లో కూర్చుంటాడు. అదే అమ్మో వెళ్తున్నానంటే నువ్వు వెళ్ళిపోయాడు కూడా రారా 10ంటికి వెళ్దామని అడిగి వచ్చేస్తాడు మీ ఇంటికి. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు చచ్చిపో, అనవసరం. నువ్వు ఇవన్నీ కట్ చేసుకునేలా ఉంటే నువ్వు ఎందుకు ఉండడం, లోకంలోంచి వెళ్ళిపోయి ఎక్కడో, లేకపోతే ఏ అడయారులోకో ఏ అడవులోకో పోలేదా చచ్చిపో. కానీ నువ్వు ఉండడం అవసరం. సమాజానికి, సువార్తకి, అనేకులు మార్చబడ్డం. వీటన్నిటినీ మనం దృష్టించుకుని మనం సరిగా బ్రతకాలి, సరిగా బ్రతికి పాడాలి, సరిగా బ్రతికి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. మనం ప్రార్థన దేని గురించి చేయాలో దాని గురించి చేయాలి, దేని గురించి చేయకూడదో దాని గురించి చేయకూడదు. మన సంపాదనలో ప్రతి రూపాయి పవిత్రమైంది అవ్వాలి. దేవుని స్తోత్రం చేద్దాం. ప్రతి రూపాయి నిజాయితీ కలిగింది అవ్వాలి. అది తక్కువైనా నష్టమేం లేదు. నీ అప్పులు ఇంకా తీరకపోయినా పర్లేదు, ఆయన అప్పులు కొట్టేయడం ఎంతసేపు, నీకున్న ఇబ్బందులు తీర్చడం ఆయనకి ఎంతసేపు. నీ నిజాయితీని చూస్తాడు, చూసి ముచ్చట పడతాడు. ఏదో ఒక రోజు ముచ్చట పడినప్పుడు ఎగిరిపోయినాయి అప్పులన్నీ. ముచ్చట పడేదాకానే ఆయన శబాష్ బలా అనే మాట వచ్చేదాకానే. ఆ మాట వచ్చిన తర్వాత ఆ మాట వెనకాల నీ కష్టాలన్నీ పారిపోతాయి. దేవునికి స్తోత్రం. అందువలన మనం లోకంలో జాగ్రత్త కలిగి అనేకుల్ని మార్చడం మన పనిగా. మీరు లోకమునకు వెలుగు అని ఎందుకన్నాడు? ఆ వెలుగు చీకట్లో ఉన్న వాళ్ళకి కనపడి దారి చూపించాలి. మన పని అది. మనం లోకానికి వెలుగు అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపించడానికి. అంతే తప్ప నేను ఇంట్లో వెలిగించుకుంటాను, నేను బయటికి వెళ్ళను, వాళ్ళ ముందు నేను వెళ్ళకూడదు, నాకు చీకటి అంటుపోద్దంటే దాని బదులు నువ్వు ఎందుకు ప్రభు అన్నాడు? చచ్చిపో, అంత ఎందుకు నీకు ఉండడం, నువ్వు చచ్చిపో అన్నాడు. మనం ఉందాం, అనేక మందికి దారి చూపేవారుగా ఉందాం. ఈరోజు 5 విషయాలు ప్రభు మనకు నేర్పించారు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఫలించి ప్రభుకి ఇష్టమైన పాటలు, ప్రభుకి ఇష్టమైన ఆరాధన, ప్రభు సన్నిధికి మనం రావాలని ఆయన ఎదురు చూసి, ఆయన ఈ వాతావరణం పరిస్థితులు అన్నీ మన కొరకు అనుకూలపరిచి నువ్వు చర్చికి రావాలని ఆయన ఎదురు చూడాలి. అంతే తప్ప ఎందుకు వచ్చావని ప్రశ్నించకూడదు. అట్టి కృప ప్రభు మన అందరికి అనుగ్రహించునుగాక.